ఇంకా మనము ఆంజనేయ స్వామిని చూచాము నిన్న. ఆ ఆంజనేయ స్వామి సముద్రాన్ని తరించాలి. ఎవరు దాటుతారు 100 యోజనముల సముద్రం అడ్డముగా ఉన్నది, అవతల లంకలో సీతమ్మ ఉన్నది. చూచాడు సంపాతి, ఆయన పై 6వ భాగమునకు వెళ్ళి చూస్తాడు, వెళ్ళగలిగిన శక్తి ఉంది. అక్కడికి ఎగిరి చూశాడు, అదిగో సీతమ్మ కనపడుతోంది. ఇంద్రుడు పాయసము తెచ్చాడు, ఆమెకు ఇచ్చాడు. ఆమెకు ఆకలి లేకుండా ఉండడానికి తగినటువంటి పాయసాన్ని ఇచ్చాడు. ఆ పాయసము ఆమె ముందుగా కొంత రామచంద్ర ప్రభువుకని నేల మీద పోసి మిగిలిన భాగాన్ని పుచ్చుకున్నది. అదిగో నాకు కనిపిస్తోంది అని చెప్పాడు. ఉన్నది అశోకవనంలో, దాటగలిగితే చూడగలరు అని చెప్పేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇది మనకు మహాపురుషులు చేసే ఉపకారం. అయ్యా ఉన్నదో సముద్రం దాటేవా దర్శించేస్తావు. ఏమిటి సముద్రం? మనకి ఉంది ఒక సముద్రం, మనకి సంసారం అనే సముద్రం. సంసారం అంటే ఏమిటి? సంసార, సంసార. సం అంటే బాగుగా, సార కలిపి నడిపించున్నది. దేనితో కలిపి? మన ఆత్మ శరీరము రెండిటిని సం బాగుగా కలిపి ఏకము చేసి సమిత్యేకీకారే అని సంస్కృతములో సం అంటే ఒకటిగా అగుట. ఏ రెండు ఒకటవుతాయి? నేను శరీరం అనే భావన మనకందరికీ కలిగి ఉన్నంతకాలం మనం సంసారంలో ఉన్నట్టు లెక్క. సంసారం అంటే ఈ సంసారం మరొద్దండి అంటే పిల్లలు వద్దని కొందరు అభిప్రాయం, సంసారం వద్దంటే ఇల్లు వద్దని కొందరు అభిప్రాయం. అడవిలో ఉన్న సంసారంలో ఉన్నట్టే లెక్క. మనసు లోపల ఎంతవరకు నీ శరీరమే నేననే భావన తగ్గదో, శరీరము కంటే వేరు నేననే భావన కలగదో, అంతవరకు ఎక్కడ ఉన్నా సంసారమే. అంటే సంసారం అనేది ఎక్కడో లేదు, మనలో ఉన్నది. ఆ సంసారమును తరించాలి. ఇది ఎంతండి? 100 యోజనముల వెడల్పన్నారు. తప్పండి. మనమేదో ఇప్పటి భౌగోళికమైన లెక్కల్ని బట్టి అది 100 యోజనాలు ఎక్కడ? యోజనం అంటే క్రోశ యుగం అంటారు. అది క్రోశ యుగం అంటే 2 క్రోసులు, 2 క్రోసులు అంటే 4 మైళ్ళు, 4 మైళ్ళు అంటే అది మనకి ఎంత దూరం ఉండాలి? అంత 100 అయితే అంత దూరం లేదు మనకి. ఇప్పుడు ఉండేటువంటి శ్రీలంకకిని అని నేటి భౌగోళాన్ని మాత్రం తెలిసిన వారు విమర్శించవచ్చును. ఆనాడు ఇంతకంటే దూరముగా ఉండవచ్చును కూడా, అది కొన్ని యుగముల వెనుకది కనుక కాదు. దానికి లోపల రహస్యమైనటువంటి ధ్వన్యర్థమును మన పెద్దలు చెప్పారు. 100 అంటే ఇది తత్వ వివేచనం చేసేటువంటి సంఖ్య. తత్వములు 3. మనకు కనిపించేటువంటిది అంతా ప్రకృతి. ఇది దృశ్యము, కనపడుతుంది. దీనికి వెనుకాల ఉన్నది ఆత్మ, అది కనపడదు, అది నిత్యము, అది అణువు, అది శరీరములో అంతటా వ్యాపించి ఉంటుంది. కర్మచేత సంకుచితమైన జ్ఞానము కలదై. దానికంటే వెనుక మరొకటి ఉన్నది, అది పరమాత్మ. అది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడూ దాని జ్ఞానము సంకుచితము కాదు, దానికి కర్మబంధం లేదు. స్వరాట్ అట్టి ఒక తత్వం ఉన్నది. ఆ తత్వము ప్రధానమైన తత్వము. దానికి 2 తత్వములు అనుబంధ తత్వములు. దానితో చేరి ఉంటాయి. చేరి ఉంటేనే ఉంటాయి, చేరి లేకపోతే ఉండవు. కనుక ఈ 2 తత్వములు దాని మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత మనకి ఉన్నవా లేవా అంటే 99కి 1 కలపగానే 100 అవుతుంది. 100 అయితే 1 వేస్తాం, 2 సున్నాలు పెడతాం. ఈ 2 సున్నాలలో ఏమైనా విలువ ఉందా లేదా? ఉన్నది విలువ. ఏమున్నది? ఇందులో ఒక 9, అందులో ఒక 9 ఉంది. కానీ రెండింటికి 1 కలపగానే 1 మిగులుతుంది. 2 ఉన్నవా లేవా అంటే పూర్ణములవుతాయి, శూన్యములు కావు, పూర్ణములవుతాయి. ఇక్కడ ఏమున్నాయి? 2ను. ఇక్కడ ప్రకృతి ఉన్నది, ఇక్కడ జీవతత్వం ఉన్నది, దీనికి వెనుక భగవత్తత్వం ఉన్నది. 1 ఉంటేనే తామున్నవి, 1 లేకపోతే తాము లేనివి. 1ని విడిచి తమకు ప్రత్యేకమైన అస్తిత్వము లేనివి అయిన 2 తత్వములున్నవి. ఆ 2 తత్వములు జీవ జడ తత్వములు. ఈ జీవ జడ తత్వములు 2 ప్రధానమైన ఒక తత్వం మీద ఆధారపడి ఉన్నవి అనే రహస్యం మనకు తెలిస్తే సముద్రమును దాటినట్టు లెక్క. కాబట్టి ఈ లోపల ఒక పూర్ణమైనటువంటి నిత్యమైనటువంటి ప్రకృతిం పురుషంచైవ విద్ధి అనాది ఉభావపి. గీత చెప్తుంది, ప్రకృతి ఎప్పుడు ఉన్నదే, పురుషుడు ఎప్పుడు ఉన్నవాడే. కానీ వారిద్దరూ ఈ రూపములో ఉండడు. ప్రకృతి మారిపోతూ ఉంటుంది. జీవుడు స్వభావములో మార్పు కలిగి కర్మచేత సంకుచితమవుతాడు. మళ్లీ జ్ఞానము వికసిస్తూ ఉంటుంది వాడికి. వాడు మళ్లీ పరిపూర్ణముగా భగవంతునితో సామ్యమును పొందగలడు. ఈ జడమైనటువంటి ప్రకృతి మాత్రం ఈ నామరూపములు లేక బసిపోతూ ఉంటుంది. మళ్ళీ కాబట్టి ఇది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది. ఇది స్వరూపములో మార్పు చెందేది ప్రకృతి, స్వభావములో మార్పు చెందేవాడు జీవుడు. ఎన్నడూ స్వరూపములో కాని స్వభావములో కాని మార్పు చెందకుండా ఏకరూపమైన జ్ఞానముతో ఏకరూపముగా ఉండేవాడు భగవానుడు. 3 తత్వముల యొక్క రహస్యమును తెలిస్తే
100 తెలిస్తే ఆ 100 ఆమడల సముద్రమును దాటినట్టు లెక్క. కాబట్టి సముద్రం దాటడం అంటే బాహ్యముగా ఒక సముద్రం ఉన్నది, దీనిని దాటాడు హనుమ. ఇది దాటితే మీకు కనిపిస్తుంది సీతమ్మ, అదిగో నాకు కనిపిస్తోంది. అబ్బాయి, జీవ ప్రకృతి భగవత్ తత్వములను నీవు శాస్త్రములచే పెద్దలచే గురూపదేశం మీద తెలుసుకుంటే, ఈ శరీరమే నేనే అనే భ్రాంతి నీకు తొలగితే, ఈ శరీరం అనే లంకలోనున్న సీతమ్మ నీకు దర్శనమవుతుంది, చూడవచ్చును, వెళ్ళు చూడదుగో నాకు కనిపిస్తోందన్నారు మన గురువులు మహాపురుషులు. అది సంపాతి చేసిన ఉపకారం. కొండ మీద నుండి అదుగో నాకు కనిపిస్తోంది సీతమ్మ ఉన్నది అన్నాడు. దాటండి అయ్యా అన్నాడు. ఎవరు దాటగలరు? 10 యోజనములు దాటగలను ఒక ఆయన, 20 యోజనములు ఒక ఆయన, 30 యోజనములు, ఇలా 90 దాకా వెళ్ళారు. జాంబవంతుడు అంటాడు, పూర్వం త్రివిక్రముడు వామనుడు త్రివిక్రముడై పెరిగినప్పుడు, లోకములన్నీ కొలచినప్పుడు, ఆనాడు నన్ను దేవతలందరూ ప్రేరణ చేస్తే నేను ఒక్కసారి 3 సార్లు ప్రదక్షిణం చేశానయ్యా దీనంతని. కానీ ఇప్పుడు నాకు శక్తి లేదు, చాలా వృద్ధుడిని అయిపోయినాను. ఆంజనేయ, నీవు వాయుపుత్రుడివి, వాయువుతో గరుత్మంతుడితో సమానమైన వేగము గలవాడివి, బలశాలివి, నీవు ఏ పనైనా చేయగలవాడివి, నీవు అట్లా ఊరుకుంటే ఎట్లా లెమ్మన్నాడు. వెంటనే ఆంజనేయ స్వామి లేచాడు. లేచి, తప్పకుండా వెళతాను, 100 యోజనములే కాదు ఎన్ని యోజనములైనా వెళతాను, వెళ్ళిన తర్వాత నేలకి అవసరమైతే దిగకుండా మళ్ళీ వెనుకకు రాగలను, అక్కడ లేకపోతే స్వర్గమునకైనా వెళతాను, సీతమ్మను చూస్తాను, వస్తానన్నాడు. ఒక దృఢమైన అధ్యవసాయమును ప్రకటించాడు. ఇది కలగాలి. సరే, ఇక్కడి నుంచి దాటడము కాదు, ఆ కొండ మీదకి వెళదాం, అక్కడి నుంచి దాటుతామన్నాడు. దాటేవాళ్ళు ఎందరుంటారు మనలో? మనమందరం వానరులం అనుకుంటే, అందరం గురూపదేశాలు వింటూ ఉంటే, విన్నవారందరూ సముద్రాన్ని దాటగలరా? దాటలేరు. ఎవడో ఒక్కడు ఉంటాడు దాటగలిగినవాడు, కశ్చిత్. వాడు కశ్చిత్ ధీర, ఒక ధీరుడు. ప్రత్యేగాత్మానమైక్షతు, తనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని దర్శిస్తాడు. వాడికి ఏముండాలి? ధీర. ధీరుడంటే ఏమి? ధైర్యము కలవాడు. ధైర్యం అంటే తన ఎదురుగా తన మనసును కలత చెందించడానికి తగిన సన్నివేశము కనబడుతూ ఉన్న మనసు లోపల బెదరక చెదరక ఏకరూపమైన అధ్యవసాయముతో నిలచుటకు ధైర్యమని పేరు. యుద్ధభూమిలో నిలిచి, యుద్ధభూమిలో శత్రువులందరూ బాణములు వేస్తూ ఉంటే వారి మధ్య నుండి ఉద్యానవనములో పుష్పములతో ఎదురుగా తన ప్రియురాండ్రు వేస్తూ ఉంటే ఆనందముగా నిలిచినట్లు నిలవగలిగిన వాడెవడో వాడు ధీరుడు. అట్లాంటి ధైర్యం ఉండాలి. ఉన్నది మన హనుమకు. మహేంద్ర పర్వతము ఎక్కి అక్కడి నుంచి దూకుతాను రమ్మన్నాడు వీరందరినీ. అందరూ కొండెక్కారు మహేంద్రమని. ఆ మహేంద్ర పర్వతం అగ్రభాగం ముందు నిలబడ్డాడు. అక్కడ ఫ్లాట్గా సమప్రదేశం ఉన్నది. ఆ సమప్రదేశంలో నిలబడ్డాడు. వానరులందరూ చుట్టూ ఉన్నారు. అక్కడ నిలబడి స్వామి తన రూపాన్ని పెంచుతున్నాడు. వర్ధితుం ఆరేభే, పెరగడానికి ప్రారంభించాడు. ఒకసారి ఆయన రూపాన్ని తన ఎట్లా నిలబడ్డాడో మనకి వాల్మీకి మహర్షి ఒక చిత్రం చేసి చూపించాడు, వర్ణ చిత్రం. ఆ స్వామి నిలబడ్డాడు. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనుకకు వేశాడు. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనుకకు వేసి గట్టిగా అదిమి పట్టాడు. తిన్నగా అలా ఆ చూపు ఆకాశంలోనే ఉంచేశాడు, మళ్లించలేదు, మార్చలేదు. తన నడుము సన్నము చేసి ఊపిరిని బిగబట్టి పైకి శ్వాసను తీసుకొచ్చాడు. హృదయములో ప్రాణమును నిరోధించాడు. చెవులను ముడిచాడు. తన చేతులు 2 బాహువులను ప్రసరింపజేశాడు, ముందుకు చాచాడు. తన తోకను పైకెత్తి ఇట్లా శిరస్సు మించి ముందుకు వచ్చేలాగూ ఇట్లా వంచాడు. ఇప్పుడు స్వామి లంఘించడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుకు వెనుకకు నడుస్తున్నాడు. ఆ పచ్చిక బయళ్లలో కాస్త చితచితలాడుతున్నటువంటి పచ్చిక బయళ్లలో ముందుకు వెనుక నడుస్తూ ఉంటే అంతకంతకు పెరుగుతున్నాడు. ఇలా వంగుతున్నాడు దాటడానికి. ఆ క్రింద పడి ఎన్నో చెట్లు విరిగిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఎంతెత్తున్నాడో మనకు తెలియాలి, చెప్పదు కావ్యం. ఎంతెత్తుంటే వంగితే ఈ తన గుండెల కిందకి చెట్లు వస్తాయో అంతెత్తు పెరిగి వంగాడు అని అర్థం. చెట్లు విరిగి పడిపోతున్నాయి. సరే, తిన్నగా ముందుకు వెనుకకు నడిచాడు. నడిచిన తరువాత ఇంకా వేగం హెచ్చించాడు. ఇప్పుడు కాళ్ళతో నొక్కి పడుతున్నాడు, అదిమి పడుతున్నాడు మీదకి ఎగరడానికి. ఆ నొక్కి పట్టినప్పుడు ఎంత బలముతో నొక్కి పట్టాడో మనకు తెలియాలి, చెప్పాలి. ఇంత హార్స్ స్పీడ్, ఇన్ని హార్స్ స్పీడ్ అనడు. దానికి ఒక అందమైన కావ్యము గనుక ఒక పద్ధతిలో వర్ణిస్తున్నాడు ఆయన. మొదట నొక్కి పడితే కొండ మీద ఉన్న చెట్లన్నీ గజగజ కదిలేయి, పువ్వులన్నీ రాలేయి. ఆంజనేయుడు ఒక కేవలం పుష్పమయో గిరిహి, ఒక పూల కొండ అన్నట్టుగా పూలతో నిండిపోయినాడు ఆంజనేయుడు.
ఆ వెంటనే మరికొంచెము నొక్కాడు అని చెప్పకుండా తరువాత ఏమి జరిగింది, ఆ కిందనున్నటువంటి రాళ్లన్నీ దగ్గరగా నొక్కుకొని ఇలా నొక్కితే నీరు కారింది ఆ రాళ్ల మధ్య నుంచి ఎర్రగా, తెల్లగా, నల్లగా. దాని తరువాత ఆ కొండల గుహలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మృగములు, పెద్ద పులులు, సింహములు ఆ గుహలు దగ్గరగా నొక్కుకుపోతూ ఉంటే మధ్యలో ఉండిపోయి గాండ్రమని అరుస్తున్నాయి. ఇంకా మరొక మాట, తరువాత నొక్కాడని మనం అంటూ ఉండాలి, ఆయన అనరు, అలా వర్ణించుకొడిపోతున్నాడు వరుసగా ఏం జరిగిందో. అంతకంటే సన్నపటి కన్నములలో ఉన్నటువంటి పాములు నొక్కుకుపోయి, అంటే ఇందాక పెద్ద గుహలలో ఉన్నవి నొక్కుకుపోయినాయి, ఇప్పుడు అంతకంటే ప్రెషర్ ఎక్కువ ఉంది, సన్నపటి కన్నములు కూడా దగ్గరగా నొక్కుకుపోయినాయి. ఆ మధ్యనున్నటువంటి పాములు ఒక్కసారి ఏదో తమకి తగులుతోందని కోపంతో తమ పడగలెత్తి ఒక్కసారి బుస్సున కొడితే అగ్నిహోత్రం అంతా ప్రజ్వలించిపోయింది, దాని విషములతో మండుతోంది. ఇది వర్ణించాడు. ఇప్పుడు ఇంక దూకడానికి సిద్ధపడతాడు. ఇది యోగ శాస్త్రములో కలిగేటువంటి ఒక ప్రక్రియలని మన పెద్దలు వర్ణిస్తారు. శరీరము కొండ అయితే శరీరము కంటే తాను వేరుగా ఉండుట కొండ మీద నిలచుట. కొండ మీద నిలబడి దూకడమే, అక్కడి నుంచి దూకలేడా ఆంజనేయ స్వామి అంటే, లేదంటే ఎత్తునుంటే బాగా దూరం వెళ్ళగలడు కనుక నిలబడ్డాడనే కాదన్నారు. యోగ శాస్త్ర ప్రక్రియలో ఈ యోగాభ్యాసం చేసేవాడు ఎలాగుంటాడో, పద్భ్యాం దృఢం అవస్థానం కృత్వా, ముందు కూర్చోవడం నేర్చుకో, తరువాత ప్రత్యాహారం ప్రాణాయామం నేర్చుకో, ఊపిరిని కింద నుంచి పీల్చి నడుము సన్నము చేసి హృదయమునందు ఊపిరిని బిగపట్టాడు. తరువాత ఒకే చోట చూపు నిలుపు, ప్రత్యాహారము వెనుకకు మళ్లించకుండా, విషయములు లోపలికి వస్తుంటే రాకుండా అడ్డాలి, చెవులు మూయి. అప్పుడు ఏమి చేశాడైనా, తన చేతులు రెండు చాచాడు, ఏ వ్యాపారము లేనటువంటి ఇంద్రియ వ్యాపారములని విరమించాడు. ఇప్పుడు ఆయనకి ఆ స్థితిలో ఉండగానే ఒకసారి స్వేదము, కంపము, తాపము 3 కలుగుతాయని యోగశాస్త్రం చెప్తుంది. ప్రాణాయామం చేస్తే ప్రథమ దశలలో వానికి శరీరం అంతా ఒకసారి ఇలా కదులుతుందట, తర్వాత లోపల నుంచి ఒక వణుకులా వస్తుందట, తర్వాత ఒకసారి మంటలు వస్తాయిట. ఇవన్నీ మనకి రామకృష్ణ పరమహంస వారి సాధనల్లో కలిగినట్లు వర్ణించారు. వారి చరిత్రలో ఒకసారి చదివితే తెలుస్తుంది. కాబట్టి మనకు కలిగేటువంటి ఏమున్నాయో వాటిని స్వేదము, కంపము, తాపము అనేవి 3. కొండ కదిలింది, కొండ నీరు కారింది, కొండలో మంటలు వచ్చాయి. ఎక్కడి కొండ? శరీరము. దీనిలో వచ్చాయి. ఆయన కొండ మీద నిలబడ్డాడు, ఒకసారి దూకడానికి సిద్ధపడ్డాడు, వీరందరూ నిలబడ్డారు. ఈ సాధనకు ఉపక్రమించేటప్పుడు ముందు తాను చేస్తున్నాననే భావన తగ్గితే కానీ, తాను గొప్పవాడననే భావన తగ్గితే కానీ సాధన ఎన్నడూ సిద్ధి కలగదు. మరిచిపోవాలి తనను తాను. ఆయన చెబుతున్నాడు, రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవ గవాంపతిరివా బభౌ. ఒకసారి దేనిని లక్ష్య పెట్టకుండా మంచి వర్షము ఎదురుగా జల్లు కొడుతూ ఉంటే బుర్ర వంచుకొని ముందుకెళ్ళిపోతున్న ఆబోతుని చూస్తే ఒకసారి హనుమ దర్శనం అవుతుంది మనకి. ఎంత నిర్లక్ష్యంగానో ఉన్నాడు, ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి ఏం భయపడడం లేదు, నిలబడ్డాడు. ఇంకప్పుడు ఏమి చేస్తున్నాడు ఆయన కాళ్ళతోటి నొక్కి పట్టాడు, ఊపిరి బిగపట్టాడు, నడుము సన్నము చేశాడు, చెవులు ముడిచాడు, చేతులు చాచాడు, చూపు ఆకాశంలో నిలబెట్టాడు, ఎగరడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు వానరులతో చెబుతున్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాఘవ నిర్ముక్త, రామచంద్రుని చేత విడువబడిన శరః బాణము, యథా ఏ విధముగా గచ్చేత్ వెళునో, తథా అట్లే నేను గమిష్యామి వెళతాను అన్నాడు. ఇది మన లోపల కలగవలసిన స్థితి. సాధనకు చేయగానే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, స్వామి వదిలిన బాణానికి వేగమున్నదా, స్వామి వదిలిన బాణానికి శక్తి ఉన్నదా, శక్తి లేని బాణము లేని ఒక అచేతనమైన బాణానికి స్వామి తన శక్తిని, తన బలాన్ని దానికి సంధింపచేసి ప్రసరింపచేసి దానిని ఎంత వేగముగా వెళ్ళేలా చేశాడో, ఆ జడమైన పదార్థమునకు స్వామి బలమే బలముగా, స్వామి శక్తే శక్తిగా మధ్య నాగకుండా వెళ్ళగలుగుతోందో, చేతనుడనైన నాలో కూడా నా స్వామి రామచంద్ర ప్రభు యొక్క శక్తి బలమే నన్ను సముద్రమును దాటిస్తుంది, కానీ దాటేది నేను కాదు అనే భావన కలగాలి. రాముడు వదిలిన బాణములా వెళుతున్నానన్నాడు అని అప్పుడు చెప్పాడు. వెళ్ళొస్తాను, ఒకవేళ కాని లంకలో చూడకపోతే స్వర్గానికి వెళ్తాను, సర్వదా కృతకార్యోహమేష్యామి, ఏమైనా పని పూర్తి చేసుకొని తిరిగి వస్తాను
ఇది మన వాల్మీకి మహర్షి సుందరకాండలో మొదటి సర్గం మనం పారాయణ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక చిత్రమైన మంత్రశాస్త్రాన్ని నిబంధించాడు. అందులో ఏది పారాయణ చేసినా చేయకపోయినా, అంటే చదివినా చదవకపోయినా సుందరకాండ చదవండి. నా పుస్తకాల కోసం కాదు, అయిపోయినాయి పుస్తకాలు. మరేమిటయ్యా, చాలా గొప్ప శక్తివంతమైన కాండ. ఏ కోరిక కావలిస్తే ఆ కోరిక నెరవేరుతుంది. 500 బీజాక్షరములు సుందరకాండలో ఉన్నాయని చెప్పారు మన పెద్దలు. ఈ బీజాక్షరములు ఇతరమైనటువంటి మంత్రముల ద్వారా మనము చదివితే, జపము చేస్తే ఏదైనా ఒక్కొక్కప్పుడు సరి అయిన సాధన లేకపోతే మనకు హాని కలగవచ్చును. కానీ సుందరకాండ పారాయణ చేసిన వారికి హాని కలగదు. ఎవరు చేయవచ్చును? అందరూ చేయవచ్చును. స్త్రీలు చేయవచ్చు, పురుషులు చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. చేయండి. అడుగుతూ ఉంటారు, మేము చదవచ్చా అండి అని ప్రతివారును. ఏమిటా మేము చదవచ్చా అంటే ఆంజనేయుడు అనేసరికి పెద్ద భయం, చంపేస్తాడేమో అని. కానీ ఆయనంత మహానుభావుడు లేడు. అనుగ్రహైక ధాముడు స్వామి. ఆయనే చేస్తే బలము, శక్తి, బుద్ధి అన్ని ఇవ్వగలడు. కానీ ఎవరివ్వగలడు? ఇతరులు ఎవరికి ఉంది శక్తి? కొన్ని కోట్ల కోతులలో ఎవడు దాటి చూచి రాగలిగాడు సీతమ్మ తల్లిని? ఒక్కడే. ఆ మాట సుగ్రీవుడు చెబుతాడు ముందు. తేజ బలం బుద్ధి. ఇలా సూర్యుడిలో తేజస్సు ఎలాగైతే ఎప్పుడు దృఢముగా ఉన్నదని చెప్పగలము, అట్లా మా హనుమలో తప్ప మరొకరిలో లేదు. అదిగో మా వానరులు వస్తున్నారు అంటే ఇంత సంతోషంతో నా మధువనాన్ని పాడు చేశారంటే, ఆంజనేయ స్వామి లంక చూచి సీతమ్మను చూచి వస్తున్నాడు, సందేహం లేదన్నాడు ఆయన. చూడకుండా చెప్పేశాడు ఆంజనేయుడే అని. ఎలా తెలిసింది? ఆయన ఒక్కడికి తప్ప ఎవరికీ శక్తి లేదు. కాబట్టి మనం ఈ జీవితంలో ఉన్నప్పుడు మనకి లౌకికమైన భౌతికమైన ఎన్నో ప్రయోజనములు కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి ఇంద్రియ నిగ్రహం కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి ప్రాణ నిగ్రహం కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి బుద్ధి బలం కావాలి. అంతకంటే బుద్ధికి వెళ్ళి ఆత్మదర్శనం కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి భగవత్ సాక్షాత్కారం కావాలి. ఎవరి వల్ల కలుగుతుంది? ఒక్క హనుమ వల్లే కలుగుతుంది. ఆయన్ని ఆరాధిస్తేనే కలుగుతుంది. ఆయన వాయుపుత్రుడు, సాక్షాత్ పరదేవతా స్వరూపము స్వామి. ఆయనను ఆరాధించాలి. అందుచేత ఆంజనేయ స్వామి తాను సముద్రాన్ని దాటుతూ ఉంటే వాల్మీకి మహర్షి అంటాడు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఇది 2వ శ్లోకం సుందరకాండలో. మొదటి శ్లోకంలో ఒక ఉపనిషత్ రహస్యమంతా పిండీభూతం చేసి పెట్టాడు. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకరీశనః యేష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఇది సుందరకాండకి మొదటి శ్లోకం. తాతో ప్రారంభిస్తాడు సుందరకాండ. మళ్ళీ 68 సర్గలు సుందరకాండ. ఆఖరి శ్లోకం చూస్తే తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. మళ్ళీ తతఃతో ప్రారంభించాడు, తాతో అంతం చేశాడు. ఇది ప్రధానమైన బీజాక్షరం సుందరకాండకి తా. ఇది సీతాదేవి యొక్క నామములో ఒక అక్షరము. అటువంటి నామాక్షరమైనటువంటి బీజాక్షరమైనటువంటి సంపుటితో మొత్తం 68 సర్గలలో సుమారు 50 సర్గలు స త ఈ 2 అక్షరాలతో అనిపిస్తాడు. ప్రారంభం చేశాడంటే సర్గ మీరు చూడండి ఒక్కసారి. ఆ సర్గ మొదటి అక్షరం సా కాని తా గాని అవుతుంది. ఏదో ఒక దివ్యమైనటువంటి మహాపురుషుడు కనుక ఆయన నోటి నుండి వెలువడినది. కానీ ఇది సామాన్యమైన గ్రంథం కాదు. అంచేత మన వారందరూ సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు. మొదటి శ్లోకంలో ఆయన సాక్షాత్ భగవాను నుండి మనమందరము కలిసి ఉండి విడువడకుండా ఉండవలసిన వాళ్ళం మనమందరం, అంటే జీవులందరూ. ఎప్పుడూ కలిసి ఉండేటువంటి జీవతత్వం భగవంతునికి ఎందుకు దూరమైంది? తతః రావణనీతాయాః. తతః అంటే తరువాత అని ఒక అర్థం. కథ ప్రారంభిస్తూ తరువాత అని కథ ప్రారంభిస్తారా? అలా ప్రారంభించాడు అందంగా. ఇది పద్ధతి, కథ చెప్పే పద్ధతిలో చెబుతాడు. కాదు, కావ్యం. కావ్యం కనుక ధ్వన్యర్థంలో పరమాత్మ నుండి అర్థం. తతః అంటే తత్ అంటే పరమాత్మ. సంస్కృతములో ఉపనిషద్ భాషలో తత్ అంటే పరమాత్మ. తత్ అని దానికి పేరని ఛాందోగ్య ఉపనిషత్తులో తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి అంటుంది. తత్ ఐక్షత, అది సంకల్పించినది. అదంటే ఏది అంటే సృష్టికి ముందు సకల జగత్తుని తనలో చేర్చుకుని తనకంటే వేరుగా రెండవ పదార్థము లేకుండా తానొక్కడే ఉన్నట్లుగా ఉన్నదని మాత్రమే చెప్పడానికి తగిన స్థితిలో ఉన్నటువంటి సత్ అనబడే పదార్థమునకు తత్ అని పేరు. తత్ అంటే ఇంగ్లీష్లో దట్. మీకు దట్టు తత్తు ఒకటే, రెండు ఒక పదంలోంచే వచ్చాయి. అదని దేనిని అంటారు? దూరముగా ఉండి కనపడని దానిని అది అంటారు.
ఎదురుగా దగ్గరగా ఉండి కనపడేదానిని ఇది అంటారు. సంస్కృతంలో ఇదం అంటారు దగ్గరగా ఉండేదానిని. దూరముగా ఉండేదాన్ని తత్ అంటారు. దట్, దిస్. ఈ దూరముగా దగ్గరగా ఉండేవేవి? దగ్గరగా ఉండేది ఇదం, ఈ కనబడుతున్న జగత్తు. తత్, అది కనబడనిది. ఎవరికి ఎక్కడ ఎప్పుడు చూడడానికి వీలు కాక నామరూపములు లేనటువంటిది ఉన్నది అని మాత్రమే తెలుసుకున్నదగిన ఒక పదార్థం అనేది దాని పేరు సత్, దాని పేరు తత్. అటు తత్తులోంచి విడివడి వచ్చింది ఈ తత్వం. ఏ తత్వం? జీవతత్వం. ఎక్కడికి వచ్చింది? లంకలోకి. ఎవరు తీసుకొచ్చారు? రావణ నీతాయా. రావణుని చేత తీసుకుని రాబడినది. రావణుడెవడు? మన లోపల ఉన్న మనస్సే రావణుడు. ఈ రావణుని యొక్క ప్రకోపం చేత మనము అజ్ఞాన ఆవృతమైనటువంటి అవిద్య, కామ, కర్మల చేత బంధింపబడినటువంటి సంకుచితమైనటువంటి మనఃప్రవృత్తి చేత మనము ఈ బంధములోనికి వచ్చాం. అందుచేత తతః రావణ నీతాయా. ఎవరీమె? సీత. సీత అంటే భూమిలో నుంచి వెలువడినది, జన్మ లేనిది. న జాయతే మ్రియతే వా కదాచిత్. కఠోపనిషత్తు చెప్తుంది. పుట్టదు ఆత్మ, చనిపోదు ఆత్మ, అగ్ని వేస్తే కాలదు ఆత్మ, గాలికి ఎండదు ఆత్మ. ఇలా చెప్పింది. ఇవన్నీ మనకు చూపిస్తాడు. తరువాత లంకంతా కాలిపోతే నచదగ్ధ, సీతమ్మ కాలలేదు. ఎంత ఆశ్చర్యం! ఊరంతా కాలితే చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే. 4 అంగుళాల మేలైన కాలని ఊరు లేని చోట కాలకుండా సీతమ్మ ఉన్నది అంటే ఎవరా తల్లి? ఆమె పాతివ్రత్య మహిమ బాహ్యముగా తెలుసుకోవలసినది. మన భారత జాతికి ప్రధానముగా నేర్పిన మూల సిద్ధాంతము తల్లి పాతివ్రత్యం. మన దేశాన్ని రక్షించిన వారు పతివ్రతలు, మన దేశాన్ని రక్షించిన వారు మహర్షులు, మన దేశాన్ని రక్షించినటువంటి వారు మహాపురుషులు. వారు లేకపోతే మనం ఈనాటికి ఈ రూపములో మన భారతదేశం నిలిచి ఉండదు. అటువంటి భారతదేశములో పతివ్రత అయినటువంటి తల్లి తన పాతివ్రత్య మహిమ చేత అగ్నిహోత్రుడు ఆంజనేయ స్వామి తోక కంటూ ఉంటే సీతోభవ హనుమత. ఆంజనేయ, మా ఆంజనేయుని తోకగా, ఓ అగ్నిదేవ మా ఆంజనేయుని తోకకు చల్లబడు అని ప్రార్థిస్తే చందన పంక శీతలమైపోయిందిట. ఒక చందన ముద్ద తోకకి పెట్టారా, ఇంత మంట మండుతోంది. ఆరిపోయిందేమో అనుకున్నాడు మన హనుమన్న. వెనుకకు తిరిగి చూశాడు. అరేరే జ్వలతి కరోతి నచమే రుజం. మండుతోంది, నాకు బాధ కలిగించలేదు ఏమీ. ఓహో, సముద్రములో కొండ లేచిందే, అగ్ని చల్లబడదా? మా రాముని ప్రభావము, మా సీతమ్మ తల్లి అనుగ్రహము అన్నాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రాన్ని చల్లార్చగలిగిన శక్తి కలిగినటువంటి తల్లి మన సీతమ్మ. దేని చేత? పాతివ్రత్య మహిమ చేత. అంతటి గొప్ప తల్లి కనుక ఆమె జన్మించలేదు. ఆమె పేరేమి? సీత. సీత అంటే భూమి దున్నుతూ ఉంటే ఇలా మన్ను ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళి ఫర్రో అంటారంటే నాగటి చాలు, ఆ నాగటి చాలుల నుంచి బయలుపడ్డది. నాగటి చాలు నుండి బయలుపడ్డది కనుక ఆమెకు పేరేం పెట్టారు? తండ్రి గారు నాగటి చాలు అని పేరు పట్టుకున్నాడు. నాగటి చాలు అని మనం తెలుగులో అంటాం, కానీ సంస్కృతంలో సీత అంటారు. సీత అంటే నాగటి చాలు. సీత అని పేరు పెట్టాడు ఆమెకు. ఆమె అంటే అర్థమేమి? క్షేత్రములో దాగి ఉండి క్షేత్రమును జ్ఞానమనే నాగలి చేత దున్నితే వెలుపలికి దర్శనమిచ్చే తల్లి సీత మన ఆత్మ. ఇది రావణ నీత. ఎక్కడి నుండి? తతః, పరమాత్మ నుండి. తతః రావణ నీతాయా సీతాయా. ఆమె యొక్క పదం అన్వేష్టం, ఆమె ఉండే జాడ కనిపెట్టడానికి వెతకడానికి బయలుదేరాడు. ఎవడు? శత్రుకరిశన. ఎవడు వెళ్ళాలి? ఎవడికి పడితే వాడికి కనపడదు, శత్రుకర్షణుడే వెళ్ళాలి. ఎవడు శత్రుకర్షణుడు? మన హనుమ. ఇంతవరకు ఏ శత్రువుని హనుమ చంపినట్టు కనిపించదు. శత్రువులను కరిశన కృషింపజేసినవాడు. అయితే ఎవడు వెళ్ళాలి? సంకల్పించి ఏషాల్పించను. ఎవరు? శత్రుకరిశన. శత్రుకరిశనుడు అంటే ఏమి? శత్రువులను కృషింపజేసినవాడు. ఆంజనేయుడు ఈ శత్రువులను కృషింపజేశాడు. ఇప్పటికి ఎవరిని లేదు, ముందు వెళ్ళి ఎవరినో కృషింపజేస్తాడు. మరి ఎందుకు ఈ పదం వేశాడు అంటే గురువు ఎవడు కావాలి? శత్రుకరిశనుడే గురువు కావాలి. శత్రువు అంటే ఎవరు అంటే భగవద్గీత తెలియాలి. మళ్ళీ ప్రతి మాటకి ఉపనిషత్తు తెలియాలి, భగవద్గీత తెలియాలి, రామాయణం తెలియాలి. 3 తెలిస్తే, లౌకిక ధర్మములు తెలిస్తే, నీతులు తెలిస్తే, జీవిత విధానం తెలిస్తే శ్రీరామాయణం. అంతే. ఇంత సమగ్రమైనది మన జీవితం, ఇంత సమగ్రమైనది మన సంస్కృతి. ఏమిటి చెప్పాడు భగవద్గీతలో అర్జునుడు? చెడు పని చేయవద్దనే నాకుంటుందయ్యా, కానీ ఎవరో వెనక నుంచి బలాదివ నియోజిత, బలాత్కారంగా ప్రేరణ చేసి తోసిపెట్టినట్టు నా చేత చెడు పని చేయిస్తూ ఉంటుంది. అది ఎవరో నాకు చెప్పు, దాన్ని జయించేస్తానన్నాడు. అంటే నాయన అది దొరికేది కాదు, అది మన చేతికి అందేది కాదు.
దాని పేరు కామం అంటారు. అదే కొంచెం ముదిరితే క్రోధమవుతుంది. దాని మొదటి పేరు కామం. ఈ కామం అనేది ఎక్కడుంటుంది చెప్పు, తీసేస్తాను. ఓహో, అదే అది ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు మనలోనే ఉంటుంది, ఎవరికి పైకి కనిపించదు. ఎక్కడుంటుంది? ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం. అస్య ఈ కామానికి కోరిక ఎక్కడండి? కంటిలో ఉంది, చెవిలో ఉంది, ముక్కులో ఉంది, నాలికలో ఉంది, చర్మంలో ఉంది. దాన్ని చూడకే అంటే మనకి తెలియకుండా అటే చూస్తుంది. కాబట్టి కోరిక ఎక్కడుంది? కంటిలో ఉంది. అయితే మూసేదాం కన్ను, ముక్కులో ఉంది, ఊపిరి బిగబట్టేదాం, చెవిలో ఉంది, దూది పెట్టేదాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానప్పుడు నువ్వన్నీ బిగిస్తే తిన్నగా లోపలికి వెళ్ళి మనసులో కూర్చుంటుంది. మళ్ళీ టప్పును తలుపులు తెరవగానే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. లేదయా ఆ మనసును కూడా ఊపిరి బిగబడతాం, ఊపిరి బిగబడితే మనసు కదలదు కాబట్టి ప్రాణాయామం చేస్తాం. ఎంతసేపు? 24 గంటలు స్తంభనం చేసి ఉండిపోగలరు. కొందరు మహాపురుషులు యోగులు ఉంటారు, వారు ఆ యోగాభ్యాస బలం చేత అట్లా ఉండిపోతారు. అది బిగించేస్తే వెళ్ళి బుద్ధిలో కూర్చుంటుందిట. మళ్ళీ డెసిషన్స్ ఇచ్చేది అదే కదా. అక్కడ ఉంటే ఎప్పుడైనా వారు శాసనం చేసేస్తే వీళ్ళు అమలు పరిచేస్తారు. కాబట్టి శాసనం చేసే అది కనుక అక్కడ కోరిక ప్రవేశిస్తుంది, బుద్ధి, అది అధిష్టానం. వాటికి వెనకాల ఉంటుంది ఆ కోరిక. కాబట్టి దేనికి జయించేది కాదు. కాబట్టి జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటాడు కృష్ణ భగవానుడు అర్జునుని. మహాబాహో, గొప్ప చేతులున్నాయి, 2 చేతులతోటి బాణములను వేయగలవాడని సవ్యసాచిని బిరుదు పొందిన వాడివి కదా. కానీ ఈ చేతులతో వేసే బాణములకు తగిలే శత్రువు కాడి శత్రువు. వీడు నీలో ఉంటాడు, వీడు నీకు దొరకని శత్రువు. వీడిని ఎక్కడ ఉంటే వీడు చేయాలి? జహి, వాడిని చంపు. ఎక్కడుంటాడండి ఏమో తెలియదు, వీటికి వెనకాల ఉంటాడు. వాడిని జయించమని వాడి జహి శత్రుం అన్నాడు. శత్రువుని జయించు. ఎవడా శత్రువు? కామము. ఏ విధమైన కోరికలు లేకుండా అవాప్త సమస్త కాముడైన భగవానునితో తాదాత్మ్యముని చెంది తాను పొందవలసినది వేరొకటి లేదనే పరిపూర్ణమైన సంతుష్టితోటి నిలిచిన వాడెవడో వాడు ఆచార్యుడు. కానీ ఆయనలో ఎప్పుడూ ఏ విధమైనటువంటి కోరిక ఉండదు, ఎప్పుడు ఆనందమే అనుభవిస్తూ ఉంటాడు. మహాపురుషులను దర్శించండి ఒక్కసారి. అటువంటి మహాపురుషులు వారు ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఈయన సంకల్పించాడు చూడాలి సీతమ్మనని. దుష్కరం 2వ శ్లోకం వెంటనే రాశాడు వాల్మీకి మహర్షి. సుందరకాండ పారాయణ చేయాలని ఎప్పుడైనా సిద్ధపడితే ఈ 2వ శ్లోకం నోరు పట్టదు, గడగడలా ఆడిపోతుంది. ఎంచేత అన్నీ షా వేస్తాడు, రా వేస్తాడు. దుష్కరం ఒక రా, నిష్ప్రతిద్వంద్వం పలకదు, షా కింద పా కింద రేఫ, నిష్ప్రతిద్వంద్వం. చికీర్షన్ మళ్ళీ రేఫ కింద షా, కర్మ రేఫ కింద మా, వానరహ రా, సముదగ్ర రేఫ, శిరోగ్రీవ రేఫ. బయలుదేరుతున్నట్ట. ఏమిటిది? అన్ని చోట్ల రా వేసాడేమిటి? ఇది చదివితే చాలుట మన లోపల ఉన్నటువంటి ఇంతకాలము శరీరముతో నొకటి అని అనిపించేటటువంటి పాపము నశిస్తుందట. రా అక్షరమునకు అగ్నిహోత్ర శక్తి ఉన్నది మన లోపల. అగ్నిహోత్రము లోపల పడుతుంది. మీరు సరిగ్గా కానీ ఉచ్చరించవలసిన పద్ధతిలో మనము తెలిసి పలికితే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవ గవాంపతిరివా బభౌ. ఇది దుష్కరం. ఇది మొదటి దుష్కరం. ఏమిటి దుష్కరం? పలకడం దుష్కరం కాదండి, ఇది నేను ఇంకా భాష్యంగా చెప్పింది. దుష్కరం ఇక్కడ ఏమిటి? ఆంజనేయ స్వామికి కొండ మీద నిలబడ్డాడు, 100 యోజనముల సముద్రం కనపడుతోంది, అవతల ఒడ్డున్నదో లేదో కనపడలేదు, మధ్యలో విశ్రాంతి స్థానం ఏది కనపడలేదు, దాటాలి 100 యోజనములు. దాటుతానని సిద్ధపడ్డం దుష్కరం. ఇది మొదట మన జీవితంలో మొట్టమొదటి ఏదైనా పనిచేసే ప్రతివాడికి అవతలి అంతేమిటో తెలిసినా తెలియకపోయినా తన లక్ష్యం ఫలానా అని గుర్తించి ఆ లక్ష్యం మొట్టమొదటి ఏదైనా పనిచేసే ప్రతివాడికి అవతలి అంతేమిటో తెలిసినా తెలియకపోయినా తన లక్ష్యం ఫలానా అని గుర్తించి ఆ లక్ష్యాన్ని పొందడానికి తాను సాధనకు ఉపక్రమించాలి. కానీ ఏమిటో వెళ్ళగలనో లేదో, మధ్యలో ఏమైనా టిఫిన్ దొరుకుతుందో దొరకదో, మధ్యలో ఏమైనా బస దొరుకుతుందో దొరకదో అంటే మరి వెళ్ళదేమంతే. కాబట్టి ఏమిటి కావాలి నీకు? అధ్యవసాయం ఉండాలి, అంటే పూనిక ఉండాలి, పట్టుదల ఉండాలి. దీనికి భగవద్గీతలో మీకు 2వ అధ్యాయంలో వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. వ్యవసాయము అంటే పట్టుదల, పూనిక ఉండాలయ్యా. ఏ పట్టుదల ఉండాలి? మనం ఈ శరీరములో ఉన్న తర్వాత కర్మ చేయక తప్పదు, చేయాలి. అనేక కర్మలు చేయాలి. ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం వస్తూ ఉంటుంది. ఈ శరీరములో ఉన్న తర్వాత కర్మ చేయక తప్పదు, చేయాలి. అనేక కర్మలు చేయాలి. ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం వస్తూ ఉంటుంది. ఇన్ని కర్మల చేతను వేరు వేరు ఫలములు సాధిస్తూ ఉంటాం. సాధించు.
కానీ ఇన్ని కర్మల చేత నేను పొందే ఫలమొక్కటే. ఈ శరీరముతో నేనొకటి కాదు, శరీరము కంటే వేరని తెలుసుకుని లోనున్న భగవత్తత్వమును దర్శించుటే నాకు పరమ ప్రయోజనమని వ్యవసాయము చెయ్యి, లేదు మరొక ఉద్యోగము చెయ్యి, వ్యాపారము చెయ్యి, ఏది చేసినా సరే ఏ వ్యాపారమునకైనా లక్ష్యం అది కావాలి. అదైతే నీవు చేసే ప్రతి వ్యాపారములో నీ కర్తృత్వం ఉండదు, నీ భోక్తృత్వం ఉండదు, కేవలము భగవానుని పనిని భగవంతుని ప్రీతి కొరకు చేయించుకున్నాను, సర్వ వ్యాపారములు చేయవచ్చునయ్యా. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి మొట్టమొదట ఉండాలి. ఇది పట్టుదల, పూనిక, ఇది ఉంది. మన ఆంజనేయ స్వామి బయలుదేరుతూ దాటుతాను అన్నాడు. ఇది దుష్కరం. బయలుదేరాడు, దూకాడు. దూకితే చెట్లన్నీ గజ 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 కదిలిపోయి మొదళ్ళు లేచిపోయి ఆంజనేయ స్వామితో వెళ్ళిపోతున్నాయి. కాస్త స్పీడుగా కారు వస్తూ ఉంటే పక్కనున్న కాగితాలు, ఆకులు అవన్నీ దాని వెనకాల వెళ్ళిపోయినట్టుగా మన ఆంజనేయ స్వామి వెళ్ళిపోతుంటే ఆయన వెంట వెళ్ళిపోయినట్టు చెట్లన్నీ బలమైన చెట్లు, కాస్త లావైన చెట్లు, సన్నపడి చెట్లు అన్నీ ఎగిరిపోతున్నాయిట. ఈయన వెళ్ళిపోతున్నాడు సముద్రం వైపు. అలా వస్తున్నాడు, చూచాడు స్వామిని. ఎలాగుంది ముఖం? ఒకసారి ఎర్రటి ముఖము, సంధ్యాకాలమందు రక్తమైనటువంటి సూర్యబింబం వస్తోందా అన్నట్టుగా ఉన్నాడు సముద్రంలో ఇటించి వెళుతూ ఉంటే. కొంచెం ముందుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఒక్కసారి ఇలా వాలం ఇట్లా తిప్పాడు. ఈ మధ్య నుంచి చూడండి, ఒక్కొక్క యాంగిల్ ఇస్తాడు మీకు చూడటానికి. ఆ మధ్య నుంచి చూస్తే ఎలాగున్నాడు? సూర్యుడికి చుట్టూ పరివేషం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఇట్లా గుడి కడుతుంది, ఆ గుడి మధ్యని సూర్యుడు ఉన్నట్టుగా ఉన్నాడట. మరికొంచెం ముందుకెళ్ళాడు. ఇప్పుడు చూడండి, వెనక నుంచి పృష్ఠదేశం కనిపిస్తోంది. స్పిగ్దేశేన అభితామ్రేణ గిరిర్గైరికధాతుభి. కొండ మీద ఎర్రరాళ్లు ఉంటాయి, జేగురు రాళ్లు. ఆ జేగురు రాళ్లు మధ్యకి బద్దలైతే ఎర్రదనము కనిపించినట్టుగా వెనక నుంచి ఎర్రదనము కనిపిస్తోంది. పృష్ఠభాగమందు చూడండి. దాటేడు, ముందుకు వెళ్ళాడు. చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళాడు? దాటేవాడు, సముద్రం వైపు దాటేవాడు, అవతలటికి వెళ్ళవలసినటువంటి వాడు. మనకి ఇప్పుడు విమానాలు వచ్చిన తర్వాత తెలిసింది, తిన్నగా కొంత దూరం ఇలా వెళ్ళి అప్పుడు ఇలా మీదకి లేస్తుంది విమానం. ఒక జర్కిచ్చి ఇలా మీదకి లేచి అలా మీదకి వెళ్ళిపోతుంది. ఈ ఆల్టిట్యూడ్ పెరగాలి. వెళ్ళినప్పుడు ముందు తిన్నగా బయలుదేరాలి, మీదకి లేవాలి. అది చూపించాలి. అయ్యా ఆంజనేయుడు ముందు తిన్నగా వెళుతున్నాడు, తర్వాత పైకి గురును అంటే బాగుండదు. అది కావ్యం, ఇదేం హిస్టరీ కాదు, చెప్పేయడానికి ఫ్యాక్ట్ చెప్పే ప్రధానం కాదు. కాబట్టి ఏం చెప్తున్నాడు? అయ్యా ఆంజనేయ స్వామి వెళుతూ ఉంటే ఆయన పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిబన్నివ, కెరటములతో నిండినటువంటి సముద్రాన్ని తాగుచున్నాడా అన్నట్లుగా వెళ్ళాడు. ఇలా వంగి తాగాలి. తగినప్పుడు ఏమవుతుంది? సముద్రము మీదకి వంగాలి, మూతి సముద్రాన్ని తగలుస్తూ వంగి తాగుతాడు కనుక పిబన్, త్రాగుచున్నాడా అన్నట్టుగా వెళ్ళాడు. ఈ డైరెక్షన్ తిన్నగా. ఇప్పుడు మీదకి లేవాలి. ఇప్పుడు పిపాసురివ చాకాశం. ఎవరైనా మీద నుంచి నీళ్లు పోస్తూ ఉంటారనుకోండి, అప్పుడు ఏం చేస్తానే బుర్ర పైకెత్తుతాం. అలాగైనా ఆకాశమును పానము చేయబోచున్నాడా అన్నట్లుగా వెళుతున్నాడు అన్నాడు మరొక రెండో పాదంలో. అంటే మీదకి బుర్ర ఎత్తాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఒక్కసారి. అట్లా దర్శనం చేయిస్తాడు. ఎంతెత్తులో వెళుతున్నాడు, ఎప్పుడు బయలుదేరాడు చెప్పాలి, స్పీడ్ ఎంత, వేగం ఎంత, ఇవన్నీ చెప్పేయాలి. అయ్యా చెట్లు ఎగిరిపోయినాయండి అంటే ఎంత బలంగా లేచాడో, ఎంత స్పీడ్గా వెళ్ళాడో తెలుస్తున్నాయి. చెట్లు ఏమైనా ఈ చెట్లని గురించి అందమైన ఉపమానం వేస్తాడు కాళిదాసు గారు. ఉపమాలంకారం అంటే సిమిలి అంటారే, దానికి చాలా గొప్పవాడని. ఉపమా కాళిదాసస్య అని పెద్ద పేరు. అవన్నీ పాపం వాల్మీకి తాతగారి నుంచే పుచ్చుకున్నాడు మన కాళిదాస మహాకవి. ఆయన వేస్తాడు. ఈ వెనకని వెళుతున్న చెట్లుట ఎలా వెళుతున్నాయట ఆంజనేయుని వెనకాల. ఒక రాజుగారు వెళుతూ ఉంటే రాజుగారి వెనకాల సైనికులందరూ ఎట్లాగైతే ఆయన ఇచ్చినటువంటి జీతానికి ఇంతకాలము మనం శరీరమును పోషించామనగా ఆయన మనం దీనిని వినియోగించడం మన కర్తవ్యమని వెళతారో అట్లా అనుసరించి బంధువులు వెళ్ళినట్టు వెళుతున్నాయన్నాడు రెండో శ్లోకంలో. మనం స్టేషన్స్కి వెళుతూ ఉంటాం, ఏరోడ్ రూమ్కి వెళుతూ ఉంటాం, మన వాళ్ళు వెళుతూ ఉంటే సైనికులు రాజు వెంట వెళుతూ ఉంటారు. రెండింటికి తేడా ఏమిటి? ముందు వెళ్ళడం వెనక వెళ్ళడమేనా? కాదు. సైనికులు రాజు వెంట వెళ్ళడంలో ఒక కర్తవ్యమే తప్ప ప్రేమ కాదక్కడ. కేవలము నా డ్యూటీ ఇది, నేను చెయ్యాలి కనుక వెళతారు. బంధువులో డ్యూటీ అని వెళ్ళరు, ప్రేమ చేత వదలలేక వెళతారు. కాబట్టి వీరిదేమో కర్తవ్యతా బుద్ధి, వారిదేమో స్నేహ భావము. ఈ రెండిటితోటి లేచే ఈ చెట్లు అని చూపించాలి. మనము అట్లాగే ఉంటాం. మనం అందరం దాటగలిగిన వాళ్ళం కాం. మనం దాటేవాడు ఒక్కడే. ఆయన ఎగురుతూ ఉంటే ఆయన వెనకాల మనము లేస్తాం పైకి. జీరస్వామి వారు వచ్చారు, 7 రోజులు ఉపన్యాసములు ఇచ్చారు. అయ్యా పొద్దున్న సాయంకాలం పరుగులెత్తుకో వచ్చాం, విన్నాం.
ఆయన వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళిపోతామేమో అన్నంత అయిపోయినాం. ఏడో నాటికి సరిగా పోరు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారో ఏమిటో. ఇంత ప్రేమగా ఉన్నారు, ఇంత ఆదరంగా ఉన్నారు, ఎక్కడ మరి వదలలేరు అనుకున్నాం. కళ్ళంటే నీళ్లు పెట్టేశాం, స్వామి వెళ్ళిపోతున్నారన్నాం. వెళతామా? అక్కడి దాకా పరిగెత్తాం, బస్సు దాకా పరిగెత్తాం, మరి కొంచెం దూరం పరిగెత్తాం, మరి కొంచెం దూరం ఇలా ఊపాం, స్వామి దానికి నమస్కారం అన్నాం, వెనక్కి వచ్చేసాం. కాబట్టి ఇలా ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమిటి బాగుండదేమో, అంత పెద్దవాడు వచ్చాడు, మన పొరుగునున్న వాడు వెళుతున్నాడు, ఏమండి వస్తారా అంటున్నాడు రోజును, ఈయన మనం మళ్ళీ రేపటి నుంచి కలిసే ఉండాలి, అంటే మర్యాదకైనా వెళ్ళొద్దాం అన్నవాడు కొందరు. కొందరు ఆ ప్రీతితోటి వెంటనంటి వెళ్ళిన వాళ్ళు కొందరు. కాబట్టి మహాపురుషులను అనుసరించేవారు ఉంటారు. వారి బలం అటువంటిది, వారి ఆకర్షణ శక్తి అటువంటిది. ఆ ఆకర్షణ శక్తిని అనుసరించి వెళ్ళే వారిలో రెండు రకములు ఉంటారు. కొందరు కర్తవ్యతా బుద్ధితో, కొంతమంది ప్రీతితో అనుసరిస్తారు. వెళ్ళే అన్నీ పడిపోయినాయి సముద్రంలో. ఎవరు వెళతారు? ఎవరు వెళ్ళేవాడు ఒక్కడే. ఇవన్నీ మధ్యలో ఆగిపోయాయి. తరువాత ఈయన మొట్టమొదటి మీదకు వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పక్షులు ఎగిరే భాగంలోకి వెళ్ళాడు. తరువాత దానికంటే పైన ఉన్నటువంటి మబ్బులుండే చోటికి వెళ్ళాడు. తర్వాత మబ్బులలో వెళ్ళిపోయి కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇలా వర్ణిస్తాడు ఎంతెంత ఎత్తులో ఎంతెంత వెళ్ళాడు. ఎప్పుడు బయలుదేరాడు చెప్పాలి. అయ్యా మార్నింగ్ ఫలానా టైంలో బయలుదేరింది అన్నారు. కావ్యం ఇది పనికిరాదు. అంతా కావ్యం అంతా ధ్వన్యర్థంలో ఉండాలి. ఆయన 30 యోజనముల పొడవుగా ఉన్నది ఆయన నీడ అన్నాడు. అంటే పొద్దుటి నీడ పెద్దదిగా ఉంటుంది, సాయంకాలం నీడ పొట్టిగా ఉంటుంది. కాబట్టి పొద్దున్న వేళ బయలుదేరాడని చెప్పాలి మనకి. కాబట్టి బయలుదేరాడు, పెద్ద నీడ పడింది సముద్రంలో. ఎంత స్పీడ్తో వెళ్ళిపోతున్నాడు. ఆయన మీద నుంచి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే సముద్రం ఇలాగూ దోనెలా అయిపోయింది. అంటే నీరు ఇటు అటు చీరుకుపోయింది. మంచి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఆ స్పీడ్కి ఇటు అటు విరిగిపోయింది. ఎంత వేగంగా వెళుతున్నాడో చెప్పాడు. ఈ విధంగా ఆయన గమనాన్ని వర్ణిస్తాడు. వెళతాడు ముందుకి. ఎదరగా ఒక పెద్ద కొండ లేచింది సముద్ర మధ్యంలో. ఇంతవరకు ఎక్కడ ఏమీ లేదు అడ్డు. వెళ్ళిపోతూ ఉండగా ఒక కొండ లేచింది. అది మైనాకమని ఒక పర్వతము. ఇది మేరు పర్వతము గారి కుమారుడు, మేనకకు పుట్టేట. ఆయన వెనక రెక్కలుండేవిట కొండలకి. మన పురాణములలో చరిత్రలు ఇవన్నీ. వీటికి అర్థములు లోపల ఉంటాయి, అవి మనకు వద్దులేండి ఇప్పుడు కథలో మళ్ళీ అన్నీ వివరించలేను నేను. కానీ ఆ కొండలు ఎగిరి వచ్చేవిట రెక్కలతోటి. వచ్చి పట్టణాల మీద పడిపోతూ ఉండేవిట. పట్టణాలు నాశనం అయిపోతూ ఉండేవి. అప్పుడు అందరూ మొరబెడితే ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధముతో ఈ పర్వతముల రెక్కలు ఛేదించేశాయట. అప్పుడు ఈ ఒక్క మైనాకము మాత్రము పరుగెత్తిందిట ముందుకి. పరిగెత్తితే ఈ ఆంజనేయ స్వామి తండ్రి వాయుదేవుడు దానికి సాయం చేసి స్పీడ్గా నడిపించేసి తిన్నగా సముద్రంలో పడేశాట. అప్పుడు వాయుదేవుడు తనకు సాయం చేశాడు. అడుగునున్నాడు మైనాకము. ఆ సముద్రుడు ఈయన రాగానే శరణ అన్నాడు, అంటే రక్షిస్తానని. సరే నువ్వు ఎలాగూ ఉండాలి కనుక నాలోను అడుగు నుంచి రాక్షసులు వచ్చేసే కన్నం ఉంటుంది నాలోను, భూమిలోంచి అడుగు నుంచి పాతాళం నుంచి. దానికి అడ్డుగా నువ్వు ఒక అడ్డుగా ఉండవలసిందే అని ఈయన నిలబెట్టేశాడు. ఒక కన్నానికి అడ్డంగా పెట్టేశాడు. లోపల ఉన్నాడు. ఈనాడు కనపడకుండా సముద్రంలో. ఈయన్ని లెమ్మన్నాడు ఆయన సాగరుడు. ఇంచేత ఆయన ఈ రామచంద్ర ప్రభు యొక్క పూర్వులైనటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు అందరూ కపిల మహర్షి యొక్క అగ్నిహోత్రము చేత కోపాగ్ని చేత దహించబడిపోతే దాని నుంచి వచ్చినటువంటి ఆ గంగ చేత తడిపితే కాని వారు ఉత్తమ లోకాలు పొందరని భగీరథుడు గంగని తీసుకొస్తే ఆ గంగని తీసుకొచ్చిన జలమంతా నిండినటువంటిది సాగరం. అప్పుడు వారు తవ్వేరట వెతకడానికి కిందికి వెళుతూ భూమి అంతా తవ్వేస్తే అడుక్కి వెళితే అక్కడున్నాడు కపిలుడు. ఈ తవ్వగా ఏర్పడినది కనుక సగరపుత్రులు తవ్వగా ఏర్పడినది కనుక దాని పేరు సాగరం అన్నారట. కాబట్టి సగర సాగర, ఆ సాగరమునకు వీరి పూర్వులకు మాకు సంబంధం ఉన్నది. కాబట్టి కృతేచ ప్రతికర్తవ్యం యక్ష ధర్మ సనాతన అన్నాడు సముద్రుడు. ఎవరైనా మనకు ఒక సాయము చేస్తే వారికి తిరిగి మనము సాయము చేయటం అనే ఒక సనాతనమైన ధర్మము కనుక ఆ రామచంద్రుని పూర్వులైనటువంటి సగర చక్రవర్తి పుత్రులు తవ్వగా ఏర్పడిన దానిని కనుక నేను వారికి సాయము చేయాలి. కాబట్టి నేనేమి చేయలేను మైనాక, నీవు లేచి శక్తిస్తే శైల వర్ధితం, నీవు పైకి పెరగలవు కనుక, నీవు 3 శిఖరములు గల దానివై ఉంటావు కనుక 3 శిఖరములపై మంచి ఫలవృక్షములతో ఉండి దాని తేనెపట్లతో ఉండి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి వెళ్ళటానికి సాయపడవలసింది అని చెప్పాడు సాగరుడు. మైనాకుడు లేచాడు పైకి. చూచాడు హనుమ. విఘ్నోయమితి నిశ్చిత. రేరే మధ్యలో ఏదో విఘ్నం ఏర్పడ్డది అనుకున్నాడు. కోతికి ప్రియమైనవి పండ్లు, కోతికి ప్రియమైనవి తేనెపట్లు. ఎక్కడ ఆహారము దొరకడానికి అవకాశము లేని నిరాలంబమైన ప్రదేశములో ఒక ఆలంబనముగా దొరికినది పర్వతమని సంతోషించి
దానిపై విడిది చేసి ఆ పండ్లు తిని తేనె త్రాగి ఆనందిస్తాం అనే భావన కలగలేదు మన హనుమలో. అరే మనము సాధించదగిన కార్యానికి విఘ్నం వచ్చిందే అని నిర్దించాడు. భేత్తవ్యోయం గిరిర్మయ, ఈ పర్వతాన్ని నేను భేదించాలి అనుకున్నాడంతే. ఎలా భేదిస్తాడు? ఏముంది చేతిలో? ఏమీ లేదు. ఉరస, తన గుండెలుంది బాగా ఆ కొండ శిఖరములకు తాకుతూ దూసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆ శిఖరములు చూర్ణమైపోయినాయి. వెంటనే మైనాకుడు తనంత తానే దిగుతాడని తన స్వరూపము చూపకుండా, తాను ప్రార్థించకుండా కేవలము వీధిలో పెట్టేస్తే అక్కడికి వాడే వచ్చి తీసుకుంటాడని మనం కొన్ని వీధిలో పెట్టేస్తాం, వాళ్లే వచ్చి తింటారని పక్షులకి పశువులకి పడేసినట్టు. అలా చేయకూడదు. అతిథులు వచ్చినప్పుడు వారంతటా వారు తింటారు కదా అని ఏదో అక్కడ పెట్టాం, ఎవరు వస్తే వారు తింటారని కొన్ని పెట్టేకండి. మరేం చేయాలి? పిలవాలి, స్వామి రావయ్యా, ఆరగించవయ్యా, మేము ధన్యులమవుతాం అని ప్రార్థించాలి అతిథిని. ఇది తెలియక ముందు తప్పు చేశాడు. ఇప్పుడు ఒక్కసారి తానే లేచి నిలబడ్డాడు. మైనాకుడు పర్వతం మీద మనుష్య రూపంతో నిలబడి, ఆంజనేయ, నీకు నేను పినతండ్రిని, మీ తండ్రి నాకు సాయము చేశాడు, మీ తండ్రితో నాకు సంబంధం ఉన్నది కనుక, నీకు నాకు సంబంధం ఉన్నది కనుక నా పర్వతం మీద నీవు దిగవలసింది, సముద్రునికి ఉన్నది. అందుచేత ఆ బంధుత్వాన్ని భావించి ఒక్కసారి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందని ప్రార్థించాడు మైనాకుడు పర్వతం మీద నిలబడి. ఇప్పుడు ఆంజనేయ స్వామి సమాధానం చెప్తున్నాడు. కావ్యం రాయగానే సరికాదు, ఏ వేళప్పుడు ఎలా మాట్లాడతామో తెలియాలి. ఆ మాటలు అలాగే కావ్యంలో రావాలి. ఇది ఛందస్సు అంటే మీటరు, ఇందులో ఇమడవు, చాలా చిక్కు పెట్టేస్తాయి. అటింజడి ఇడింజడి తిప్పాలి. అలా కాదు, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. మంచి యాక్సిడెంట్ అయింది, మనవాడు హాస్పిటల్లో ఉన్నాడు, ఫోన్ వచ్చింది, మంచి వేగంతో అర్జెంటుగా వెళ్ళిపోతున్నాం విమానం మీద, కారు మీద. ఇప్పుడో చిన్నప్పుడు మనం చూసి మనతో కలిసి చదువుకున్న ఒక స్నేహితుడు అప్పుడే ఫారిన్ నుంచి వచ్చాడు, మన ఇంటికి మనం చూడటానికని వస్తున్నాడు. వస్తూ ఉంటే తోవలో కనిపించా మనం ఇటు నుంచి వెళుతున్నాం. వాడు ఆగాగాగాగు అంటాడు. ఆగుతావా? ఆగవు. మరేమిటంటావు? ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం స్వరతే కార్యకాలోమి అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్త నా స్థాతవ్యమిహంతర ఇత్యుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవ జగామ ఆకాశమావిశ్య. ఇదండి మాట తీరు. ఒక వాక్యం కాదు, 6 వాక్యాలు ఒక శ్లోకంలో, 2 శ్లోకాలలో నిబంధించాడు వాల్మీకి. ఇన్ని సెంటెన్సెస్ ఒక దీనిలో రావాలి. ప్రీతోస్మి, చాలా సంతోషించాను. కృతం ఆతిథ్యం, నాకు నువ్వు ఆతిథ్యం చేశావు. మన్యురేషోపనీయతాం, నేను దిగాలని పట్టుబట్టకు. త్వరతే కార్యకాలోమే, నాకు పని వేళ మించిపోతోంది. అహశ్చాప్యతి వర్తతే, పగలు గడిచిపోతోంది. ప్రతిజ్ఞాచ మయా దత్త, నేను మా వాళ్ళకి మాట ఇచ్చాను, నా స్థాతవ్యం, నేను ఆకూడదు అని పలికి పాణినా తన చేతితో శైలం కొండను ఆలభ్య స్పృశించి జగామా వెళ్ళాను. ఇది తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం. ఇది 2వ దుష్కర కర్మ. మొట్టమొదటి దుష్కర కర్మ 100 యోజనముల సముద్రమును, విశ్రాంతి స్థానములైన సముద్రమును, అవతల పారము కనిపించని సముద్రమును ఎదురుగా చూస్తూ చలించకుండా తాను దాటుతానని బయలుదేరటం మొదటి దుష్కరం, ప్రథమ దుష్కరం అది. 2వ దుష్కరము తనకు విశ్రాంతి స్థానమై ఆతిథ్యమిస్తానన్న చోట దీనికి ఆశపడకుండా సీతమ్మను చూడడమే తన లక్ష్యమని ఆ దృష్టి వదలక దాని యందే చూపు నిలిపి దీనిని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగటము 2వ దుష్కరము. ఇప్పుడు 2వది, ఆ లక్ష్య శుద్ధి ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. మధ్యలో కలిగిన వాటి వలన తానేమీ లోభపడకూడదు. ముందుకు సాగుతున్నాడు. మన సాధనలో ప్రతిబంధకములు ఇవన్నీ. మనం ఒక్కసారి ఏదైనా ఒక భగవంతుని గురించి ధ్యానం చేసుకుందాం అనుకుంటే, ఏదో కర్మంతాలుగా నలుగురు దండం పెడితే, అయ్యా సుఖంగా ఉండాలంటే మీ దయవల్ల సుఖంగా ఉన్నానండి అంటాడు. మర్నాడు వచ్చి పళ్ళు పుట్టుకొస్తాడు. ఆ మర్నాడు వచ్చి మీకు సమ్మానం అంటాడు. ఆ మర్నాడు వచ్చి మీకు 70 నిండే, ఇదిగో మీకు. ఇదంతా ఏమిటండి? వీడి యొక్క ప్రతిబంధకాలని భావించాలి. అలా లక్ష్యమందు దృష్టి పెట్టుకోవాలి. ఆ లక్ష్యమందు దృష్టి లేకుండా వీటికి ఆశపడితే సిద్ధి కలగదు. స్వామి అనుగ్రహానికి ప్రతిబంధకములు ఇవన్నీ. వీటికి నీ లోభమే నిన్ను నాశనం చేస్తుంది. అందుచేత ఆంజనేయ స్వామి లేదు, ఇది 2వ దుష్కర కర్మ. మరి కొంచెం ముందుకెళ్ళాడు. దేవతల మీద నుంచి చూస్తున్నారు, ఈయన ఎలా వెళుతున్నాడు, లొంగుతాడా లొంగడా అని. లొంగలేదు, 2 బాగున్నాయి, సంతోషిస్తున్నారు. వారికి ఆంజనేయుడు లంకకి వెళ్ళాలి, దేవతల దృష్టిలో వెళ్ళి సీతమ్మను చూడాలి, మళ్ళీ తిరిగి వచ్చి రాముడితో చెప్పాలి, రాముడు వెళ్ళాలి, రాముడు చనిపోవాలి. ఇది వారి దృష్టి. వారు పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సరే వెళుతున్నాడు స్వామి.
ఎవళ్ళు లేరు కదా, మనమైతే ఏం చేస్తాం, ఎవళ్ళు లేరు కదా, ఇక్కడేం కాస్త టిఫిన్ వెళితే ఎవరు చూస్తారు కనుక అని దిగిపోతాం. చూస్తున్నారు, మీద నన్ను గుర్తుండాలి, వారు చూస్తున్నారు దేవతలు. అది గుర్తు ఉండడం ఉండకపోవడం కాదు, తన కర్తవ్యం అంతే. బయలుదేరాడు, ముందుకెళ్ళాడు. మరి కొంచెం ముందు వెళ్ళేసరికి ఒక పెద్ద రాక్షసి వికృత ఆకారముతో దంష్ట్రా కరాళమైనటువంటి ముఖాన్ని తెరచుకొని ఎదురుగా నిలబడ్డది. ఒక పెద్ద గుహ లాంటి ముఖము నిలబడ్డది. మమ భక్ష ప్రతిష్టస్వం, దేవతల చేత నీవు నాకు ఆహారముగా నిర్ణయింపబడ్డావు, రా అన్నది. అంటే ఛాలెంజ్ వచ్చింది. ఇప్పుడు మింగుతానన్నది మింగబడ్డమా, ఏం చేయాలి? దాన్ని వెంటనే హింసించకుండా అమ్మా నమస్కారం, ఎవరికి? రాక్షస రూపములో ఉన్న ఆ సత్వానికి నమస్కారం చేసి, రామో దశరథిర్నామ ప్రవిష్టో దండకావనం, దశరథపుత్రుడైన రాముడు దండకవనంలో ప్రవేశించాడు. ఆయన భార్య రావణుని చేత హరించుకుపోయింది. ఆమెను చూడటానికి వెళుతున్నాను. అక్కడికి వెళ్ళి అమ్మను చూచి మరల తిరిగి వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను, ప్రతిజ్ఞానే ఒట్టు పెట్టుకుంటున్నాను, నన్ను వెళ్ళనిమన్నాడు. ఇది అద్యైవ, ఇప్పుడే నువ్వు నా నోట్లో ప్రవేశించాలన్నది ఆవిడ. ఇది ఇప్పుడు దీనికి నిలబడాలి. దూరడమా? దూరితే కార్యమునికి విఘ్నం అవుతుందేమో, దూరకపోతే ఏమో వదలదేమో, సరే చూద్దాం అనుకున్నాడు. ముందు ఆమె నోరు 1 యోజనము పైకి వెడల్పు పొడుగు ఉంది. తాను 10 యోజనములైనాడు. పట్టదు కదా నోటిలో తాను, అందుచేత ఇంకా పట్టలేదు గనక తాను మింగలేదనుకున్నాడు. ఆమె 20 యోజనములైంది నోరు. ఈయన 30, ఆమె 40, ఈయన 50, ఇలా పెరిగారు. ఇద్దరు 90, 100 అంకెల దాకా వచ్చారు. బుద్ధిమంతుడు మహానుభావుడు హనుమ, బుద్ధిమతాం వరిష్ఠుడు. ఎక్కడ ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించాలో తెలుసును. దూరనిదే తప్పదిది, దూరాలి కానీ మింగబడకూడదు, మనం అవతలికి వెళ్ళిపోవాలి అని వెంటనే ఆయన మేధావి అంటాడు వాల్మీకి, బుద్ధిమంతుడైనటువంటి ఆయన. ఒకసారి అంగుష్ఠమాత్రక బభూవ, ఒక చిన్న బొట్టగిన వ్రేలు పై భాగమంత వాడైపోయినాడు. అయిపోయి అవతలికి దాటాడు. వెళ్ళిపోయి అవతల పక్కకి వెళ్ళిపోయినాడు. ఇటు చూస్తోంది, వీడు వస్తున్నాడు మింగేదామని. అటు వెళ్ళాడు. ఒకసారి మనలాంటి వాళ్ళు ఉంటే చప్పట్లు కొట్టి నవ్వుకుంటాం. అందమైన సన్నివేశం, వికృతమైనటువంటి రూపము, ఆ వికృతమైన రూపము పెరగటం, దానిలోంచి లోపల దూరుడిపోవటం ఆమె చూచి అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహ్యం రాఘవేణ. ఓ హనుమా, అర్ధసిద్ధికై నీవు వెళ్ళు, నీ కార్యము నెరవేరుగాక, నీవు సీతమ్మను రామునితో కలుపు అని ఆశీర్వదించింది. ఈయన అక్కడికి వెళ్ళి దాక్షాయణి నమోస్తుతే అంటాడు. ఈయనకి ఆమె సాక్షాత్ దేవతారూపిణి అని తెలుసును, దాక్షాయణి అని పిలుస్తాడు ఆమెనమ్మా. ఇక నమస్కారం, దుర్గా స్వరూపిణి, సాక్షాత్ పరదేవత. అమ్మా నీకు నమస్కారం, అది విఘ్నము కాదు. దేవతలందరూ ప్రార్థించారు ఆమెను, నీవు వెళ్ళి ఆయనను అడ్డగించవలసింది. ఆయనకి దాటి వెళ్ళి లంకలో వెతకగలిగిన శక్తి ఉన్నదో పరీక్షించాలి. పరీక్షిస్తే కానీ మన ఏ కార్యానికి, దేవతలంటే మన లోపల ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తులు వదలవు. దేవా అని ప్రజ్ఞాశక్తులకు పేరు, అసుర అని భౌతిక శక్తులకు పేరు. ఈ భూతమాత్రములు ప్రజ్ఞామాత్రములు అని 2 కలిసి ఉన్నాయి. భూతమాత్రముల మీద ప్రజ్ఞామాత్రములు ఉన్నాయి. ఈ భూత ప్రజ్ఞామాత్రములు 2 మనలో ఉన్నాయి ఇంద్రియములుగా. అందులో ఈ ప్రజ్ఞాశక్తులు మనకు సాయపడితే కానీ మనం ఇటువంటి కార్యాన్ని సాధించలేము. ఆ దేవతలు ప్రేరణ చేశారు, నిజముగా వీడు దాటగలడో లేడో పరీక్షించు, నీవు వెళ్ళి ఇప్పుడు వాడిని మింగడానికి వెళితే అతను నిన్ను ఉపాయేన విజేష్యతి అథవా విషాదం వా గమిష్యతి. మంచి ఉపాయంతో నిన్ను జయిస్తాడో లేకపోతే ఓడిపోయి ఏడుస్తాడో చూడాలి వెళ్ళమన్నారు. మనం అయితే ఏమిటి గోళ్ళమని ఏడిచి, ఏమి తండ్రి నీకోసం ఇంత చేస్తూ ఉంటే నువ్వు ఇలా మమ్మల్ని దుఃఖపెట్టి వస్తున్నామని ఏడవండి స్వామి దగ్గరే కాదు. ఆయన ఏడవలేదు, ధైర్యంగా ఉన్నాడు, మింగన్నాడు, దూరం వెళ్ళిపోయినాడు అవతలికి. ఉపాయేన విజేష్యతి, ఇది నేర్చుకోవాలి. ఉపాయముతో దానిని దాటగలడో లేకపోతే దానికి లొంగి విషాదమును పొందుతాడో చూడాలి. స్వామి ఉపాయంతో దాటేశాడు. ఇది మన జీవితంలో నేర్చుకోవలసినటువంటి 3వ సన్నివేశం. దేని దాటుతున్నాం మనం? సముద్రాన్ని. ఏ సముద్రాన్ని? సంసారం. ఈ సంసారాన్ని దాటడానికి ఏమిటి చేయాలి? మొట్టమొదట దాటగలను, దాటుతాను అనే పూర్ణమైనటువంటి అధ్యవసాయం ఉండాలి. నీ కర్మలు మానకు, అన్ని కర్మలు చేయి, చేస్తున్న కర్మలన్నీ బంధకములు కావు.
ఆ చేసేదానిలో ఎట్లా చేయాలో తెలుసుకుని దానిని ఆచరించే నేర్పుగాని తెలుసుకుని ముందుకు సాగుతున్నావా? పూనికతో బయలుదేరు. మొదటిది వ్యవసాయాత్మిక బుద్ధి. రెండవది లక్ష్య శుద్ధి, దాని ఎందే దృష్టి పెట్టు. దేనిని సాధించాలో అది తప్ప మరొకటి మధ్యలో సిద్ధించినా దానికి వశపడకూడదు. రెండవది ఇది మనకి స్థిత ప్రజ్ఞావస్థ అని చెప్పాడు భగవద్గీతలో. మొదటిది వ్యవసాయాత్మిక బుద్ధి, రెండవది స్థిత ప్రజ్ఞావస్థ. ఎట్లాగూ అంటే దానికి మనకు ఆయన భగవద్గీతలో చెబుతూ విషయములన్నీ చుట్టూ ఉన్నప్పటికీ ఆ విషయముల చేతను తాను వశపడకుండా, అవి తన చేత అనుభవింపదగిన విషయములే అని తెలియకుండా, వాటి మధ్యను తానుండి తాను వాటి చేత ఓడింపబడకుండా, వాటిని అనుభవించకుండా వాటి మధ్యన ఉండగలిగిన వాడెవడో వాడు స్థితప్రజ్ఞుడు. దీనికి మన కాళిదాసు గారు శాకుంతలమని ఒక నాటకం రాసి, ఆ నాటకంలో మరీచాశ్రమం అని ఒక మహర్షి యొక్క ఆశ్రమం దేవలోకం సన్నిధిలో ఉంది. ఆశ్రమాన్ని వర్ణిస్తాడు. అక్కడ ఉండే ఋషులు, ఇది మన భారతీయమైనటువంటి గొప్పతనం. ఏమిటి గొప్పతనం? భోగములుంటే మనోనిగ్రహం ఉండదు కొందరికి, భోగోపకరణములుంటే మనోనిగ్రహం ఉండదు కొందరికి, అన్నిటి మధ్య నుండి ఏమీ లేకుండా ఉంటారు వీరు. ఆ స్థితిని వర్ణిస్తాడు. అక్కడ ఎలాగుందిట అంటే, వారు స్నానం చెయ్యాలి అంటే మందాకిని నది, బంగారు తామర పువ్వులు, పరిమళము కలిగినటువంటి జలములు ఆ పుప్పొడి పడి, ఆ పరిమళములు కలిగినటువంటి జలముల లోపల నిత్యాభిషేక క్రియ, రోజు వెళ్ళి స్నానం అంటే మంచి సెంటెడ్ వాటర్స్ తోటి స్నానం. ఏమిటండి సాధువు గారు, ఏమిటండి స్వాముల వారు, ఏమిటి వాటర్స్ ఏమిటి, సెంట్ ఏమిటి, ఈయనకి సన్యాసం ఏమిటి అంటాం మనమైతే. వాళ్ళకి నిత్యాభిషేక క్రియ, మందాకిని జలములలో బంగారు తామర పువ్వుల నుండి జారిపడినటువంటి పరిమళము కలిగినటువంటి పుప్పొడి చేత పరిమిళితమైనటువంటి జలములలో స్నానం చేసేవారట. వచ్చి కూర్చొనేది ఎక్కడ అంటే ధ్యానం రత్నశిలాతలేషు, ఆన్సి చక్కనైనటువంటి శిలాతలములు అంటే రాళ్ళు కావు, రత్నశిలాతలములు, రత్నములతో ఏర్పడినటువంటి శిలాఫలకముల మీద కూర్చొని ధ్యానం చేసేవారట. మనకి ఏదైనా కాస్త మెత్తంది వేసుకుంటే స్వాముల వారిని నవ్వుతాం. ఏమిటంత మెత్తంది ఎందుకంటే వేసుకోవడం, ఈయన కష్టాలు ఓర్చడానికి వచ్చినవాడు కదా, ఈయనకి కింద ఎందుకు, ఈ కుషన్ ఎందుకు, ఈ మెత్తంది ఎందుకు, ఈయనకి సోఫా ఎందుకు, ఎన్ని మనకు సందేహాలు కలుగుతాయో పెద్దల్ని చూడగానే. ధ్యానం రత్నశిలాతలేషు. ఇంకా పరిచర్యలు ఎవరు చేస్తున్నారండి? ఎవరైనా బ్రహ్మచర్యలు సాధువులు వాళ్ళు ఉన్నారా ఆయన దగ్గర? లేదు. విబుధ స్త్రీ సన్నిధౌ సంయమ. అప్సరసలు వచ్చి వారికి పరిచర్యలు, ఆంచి అందమే కత్తెలు, యవ్వనంలో ఉన్నవారు వారు వచ్చి వారికి ఆ ఋషులకి తపస్సులు చేస్తున్నారు. విబుధ స్త్రీ సన్నిధౌ సంయమ, ఇది వారి యొక్క నిత్య అనుష్ఠాన క్రమం. అంటే ఈ బాహ్యమైనవి వారిని ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్, తన మనస్సులో ఉన్నటువంటి కోరికలను, కోరదగిన వస్తువులను అన్నిటినీ తన కలిగి ఉన్నప్పటికీ ఇవి నా చేత కోరదగినవనే భావన మనసులో లేక, ఎలాగైతే సుఖయోగి తాను మంచి యవ్వనములో ఉండి 16 ఏళ్ల వయసులో ఉండి అడవిలో నడిచి వస్తూ ఉంటే నగ్నలై దిగంబరులైన స్త్రీలు జలస్నానము చేస్తూ తమ వస్త్రములను విడిచి ఆయనకు ఎదరగా వచ్చినా ఆయనకి చెట్టుకి స్త్రీకి భేదము తెలియక ఇద్దరిని ఏకరూపముగా చూడటము చేత ఆయన దగ్గర బిడియపడక, ఆయన తండ్రి గారు ముసలి ఆయన వస్తూ ఉంటే వ్యాస మహర్షి వస్త్రధారణం చేస్తే ఏమంటే, నీ కుమారునికి స్త్రీ పుంభిద లేదు అంటే స్త్రీ పురుష భేదము తెలియదు, నీకు తెలుసునయ్యా, అందుచేత వస్త్రధారణము చేస్తున్నామని సమాధానం చెప్పారని మనకి భాగవతం చెబుతుంది. అది కావాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు మన ఆంజనేయ స్వామి? స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నాడు. దాటేడవతలికి వెళ్ళిపోయినాడు మైనాక పర్వతాన్ని. ఇంకా తర్వాత స్థితి కర్మలు ఆచరించాలి. ఇది సురస, ఈమె పేరు. ఇప్పుడు అడ్డగించిన రాక్షసి పేరు సురస. సురస అంటే మనము చేయాలి అని శాస్త్రంలో చెప్పిన కర్మలు ఉన్నాయి. నేనేమి చేయనండి, నేను ఇప్పుడు దేవుడే తప్ప మరొకటి లేదు, బట్ అన్నీ మానేశానండి అంటే పనికి రాదు. అది సురస, అది దేవతల చేత పంపించబడ్డది నీ కోసమని. నీవు దానిని జయించాలి. ఎలా? ఉపాయముతో జయించు, లేకపోతే విషాదమును పొందుతావు. కర్మ మానేస్తే పనికి రాదు. నువ్వు మనుష్యుడివై జన్మించావు, ఒక పని చేయడానికి ఇచ్చాడు సర్వేశ్వరుడి శరీరాన్ని, ఆ కర్మను ఆచరించే తీరాలి. ఈ కర్మ బంధిస్తుంది, బంధించబడకుండా ఉండేలా చెయ్యి. అది ఎలాగ బంధించకుండా చేస్తాం? చేయడం బంధించబడకపోవడమునా? విత్తనం వేయడం మొక్క పుట్టకపోవడమునా? చేయి జారి పడినా తెలియకపడినా విత్తనం మొక్క పుడుతుందే. కర్మ తెలిసి చేసినా తెలియక చేసినా ఫలమిస్తుందే? ఇవ్వదు.
ఎప్పుడు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. నీకు లోపల జ్ఞానం అనేటువంటి అగ్నిహోత్రము కాని ఉంటే, ఒక విత్తనమును కాని వెచ్చన చేసి భూమిలో వేస్తే ఎలా మొలకెత్తదో అలాగే దానికి అంకుర ప్రరోహ శక్తి నశిస్తుంది. కర్మకు ఫల జనన శక్తి నశిస్తుంది. నీ లోపల నీవు కర్మ చేసినా కర్మ నీకు ఫలమునిచ్చే శక్తి దానికి లేకుండా పోవాలి అంటే జ్ఞానము. ఏమి జ్ఞానము? చేసేవాడెవడు? అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. అహంకారము చేత మూఢమైన మనసు గలవాడెవడో వాడు నేను చేస్తున్నాను అనుకుంటాను, కానీ చేసేవాడిని నేను కానని తెలియాలి. చేయించేవాడెవడో తెలియాలి. తను చేసేది దేనితోనో తెలియాలి. ఈ మూడింటికి ఉండే సంబంధము తెలియాలి. ఈ జ్ఞానముతో చేస్తే కర్మ మనకు ఫలం ఇవ్వదు. అది తెలుసుకొని చేయి. ఏం చేయాలి? దీనికి కామము తగ్గాలి. సురస నోరు పెరిగింది, మన ఆంజనేయ స్వామి పెరిగాడు. మనకి అలాగే పెరుగుతున్నాయి, కోరికలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరిగిన కొద్దీ పని ఎక్కువైపోతుంది. ఒక క్షణం తీరుపాటు లేదండి. ఏమిటోనండి, పని లేదు, తీరుపాటు లేదండి, అలా బతుకుతున్నామండి అని అందరం గోల పెడుతున్నాం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి అదే బాధ. టైం లేదు, టైం లేదు. ఎందుకు లేదండి అంటే సురస నోరు పెంచుతోంది, నువ్వు పెరగాలి. సురస ఎంత నోరు పెంచితే నువ్వు అంత పెరుగుతూ ఉండాలి. ఎందుచేత? కోరికతో పెరుగుతున్నావు. నీ ఆత్మ అంతకంతకి మనస్సు కోరికలతో నిండిపోయిన కోరికలతో పెద్దదైపోయింది. 100 యోజనములు పెరిగింది. అది ఇంకా పెరుగుతుంది. నువ్వు ఎంత పెరిగితే ఇంకా పెరుగుతుంది. అవతల నీకు కావలసినంత ఉన్నాయి లోకములో. కర్మలు ఎన్ని చేయవలసినవి, ఎంత ఆర్జించాలి, ఎంత సంపాదించాలి, ఇంకా ఎదిగిన కొద్దీ ఎదగాలి, పొందిన కొద్దీ పొందాలి, ఎగిరిన కొద్దీ ఎగరాలి. అంతుందా? లేదు. ఇంచేత నీ కోరికలు పెరుగుతున్నాయి కనుక కోరికలు తగ్గితే అది తగ్గుతుంది. కాబట్టి మనిషి తగ్గాలంటే ఏం చేయాలి? ఇంతసేపు తనకంటే ఇతరమైనవన్నీ తనకు శరీరమని భావించి తాను ఆ శరీరమే తానని భావించే మనస్థితి తగ్గి కోరేవన్నీ శరీరము కొరకు, కోరేవన్నీ చేసేది ఈ శరీరములో ఉండి ఆత్మ శరీరము నుంచి విడువడడానికనే జ్ఞానముతో నీవు కర్మలాచరించిన నాడు నీలో ఉన్నటువంటి ఆత్మ సూక్ష్మమైపోతుంది. అంగుష్ఠమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి ఉపనిషత్తు చెబుతుంది. అంగుష్ఠమాత్రమైన పురుషుడున్నాడు లోపల. వాడిని గుర్తిస్తే ఇదంతా ఏమిటి? పెరిగిన పెరుగుదల. ఈ పెరుగుదల పెరిగితే ఏమవుతుంది? అవతల కర్మ పెరుగుతుంది. కాబట్టి కర్మ సురస పెరిగితే శరీరం పెంచాం, శరీరం పెరిగితే సురస నోరు పెరిగింది, కామము పెరిగితే కర్మ పెరిగింది, కర్మ చేసిన కొద్దీ మళ్ళీ కామము పెరుగుతోంది. కామము కర్మ, ఇది మన స్థితి. దీనిని దాటాలి. ఎట్లా దాటాలి? ఒకసారి అంగుష్ఠమాత్రుడు అయి ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. ఎలా కలుగుతున్నాడు ఇది? మేధావి. ఏమిటి మేధావి అంటే? కర్మ చేసి కర్మము చేత బంధింపబడకుండా దాటాలి. ఇది చెప్పింది. ఏమిటిది అంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. భగవద్గీతలో చెప్పాడు స్వామి. యోగస్థ కురు కర్మాణి, నీవు చేసే పనులను చెయ్యి, కానీ యోగములో ఉండి చెయ్యి. యోగం అంటే ఏమిటండి? అంటే బిగపట్టుకొని ఊపిరి బిగపట్టేసి కూర్చుంటే అక్కడ స్తంభనంలో ఉండిపోతే ఎలా చేస్తామండి అంటే సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే నిర్వచనం ఇచ్చాడు, కానీ సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యోర్సమోభూత్వా. మరి చేయడం మానకూడదు. అది సిద్ధించినా సిద్ధించకపోయినా మనస్సు లోపల తాను పొంగిపోవటం కానీ కృంగిపోవటం కానీ లేని మనస్థితి కలిగి ఉంటే వాడు యోగము గలవాడు. అటు యోగములో ఉండి కర్మలాచరించు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. యోగ కర్మసు కౌశలం. ఇది పనస పండు ఒలుస్తూ చేతికి బంకంటకుండా పండొలవడం నేర్చినవాడు ఎంత గొప్పవాడో, కర్మ చేస్తూ కర్మల చేత బంధింపబడకుండా కర్మ చేయడం అంత గొప్పది. ఎలాగండి? కర్మ చేస్తే ఫలము రాదన్నాడు భగవానుడు భగవద్గీతలో. ఏమయ్యా? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. నువ్వు చేసే ప్రతి పని ఒక ఆరాధన రూపంగా చేయి. యజ్ఞం అంటే భగవద్ ఆరాధన. యజ్ఞార్థాత్ కర్మణ. యజ్ఞముగా చేసే కర్మ తప్ప మిగిలిన కర్మలే బంధిస్తాయి, కానీ యజ్ఞముగా చేసిన కర్మ బంధించదు. వ్యవసాయము యజ్ఞమే, మన రామాయణ ప్రవచనం ఒక యజ్ఞమే, మనం చేసే భోజనం ఒక యజ్ఞమే. రోజు ప్రాణాయ అపానాయ వ్యానాయ లోపలికి వేస్తున్నాం. ఏమిటివన్నీ? ఒక యజ్ఞం చేస్తున్నాం. ఈ అగ్నిహోత్రంలో ఆహుతి చేస్తున్నాం. భార్య యందు రమించుట ఒక యజ్ఞము, అది ఒక ఆహుతి. పురుషుని రేతస్సును దాని యందు ఉంచటం అనేది ఒక యజ్ఞాన్ని. పంచమ్యాం ఆహుతౌ ఆపహ పురుషవచసో భవంతి అన్నది ఛాందోగ్యోపనిషత్తు. కాబట్టి స్త్రీ పురుష సమాయోగము ఒక యజ్ఞము. తాను చేసే కర్మలన్నీ యజ్ఞములు. కానీ అందులో నేను, నాది, నా కొరకనే భావములు పోతే, వాడు, వానిది, వాని కొరకనే భావములు కలిగితే కర్మ యజ్ఞం అవుతుంది. ఇప్పుడు నిన్ను బంధించదు.
ఈ రహస్యమును చెప్పింది గీతాశాస్త్రం. అది నేర్పుతున్నాడు మన హనుమ. దాటాడు, అవతలికి వెళ్ళిపోయినాడు, అంగుష్ఠమాత్రుడైపోయి. ఇప్పుడు స్వరసని జయించాడు. స్వరస అంటే మంచి, రసం అంటే ఆనందమునిచ్చేది. అది కర్మ. మనకు కర్మ మంచి ఫలమిస్తుంది. కర్మ చెడ్డది కాదు, చేస్తే మనకు మంచి మోక్షం కలుగుతుంది. జనకాదులు పొందేరు. సరే, దానిని దాటిన తర్వాత 3వ దుష్కర కర్మ అయిపోయింది. ఇంకా ముందుకు వెళుతూ ఉంటే మరొక ఆమె అడుగు నుంచి నీటిలోంచి లాగేస్తోంది సింహిక. అడుగు నుండి నీడ పట్టి లాగుతుంది ఆవిడ. ఈ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే దానికి మనిషి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆ మీద నుంచి వెళుతుంటే నీడని బట్టి మ్యాగ్నెటిక్ శక్తి ఉంది దానికి, ఆ అయస్కాంత శక్తితో ఆకర్షించేస్తుంది. లాగేస్తుంటే ఈయన వేగం తగ్గిపోయింది. పంగూకృత పరాక్రమ, ఒకసారి తన పరాక్రమం గమన వేగం తగ్గిపోయింది. మీదకి చూశాడు, ఏమిటి పక్కలకి లేదు, కిందకి చూశాడు. ఓహో, మా సుగ్రీవుడు చెప్పాడు, ఈ దక్షిణ సముద్రంలో ఒక ఛాయాగ్రాహి మహాసత్వం ఉన్నది, నీడని బట్టి గ్రహించే జంతువు ఉన్నది, దాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అదే అయి ఉంటుందన్నాడు. వెంటనే ఆమె లేచి పైకి వచ్చింది. మింగుతాను రా అని మింగన్నాడు. ఇందాక రాముడు కథా చెప్పి ప్రార్థించాడు వద్దని, ఇప్పుడు ప్రార్థించలేదు, మింగన్నాడు. సరే రా అని నోరు తెరిచింది. మళ్ళీ పెరిగాడు ఇందాకట్లాగే. బాగా పెరిగిన తర్వాత మళ్ళీ సూక్ష్మపై లోపలిని దూరిపోతూ ఒకసారి ఆయన మర్మాణి ఉత్కృత్య వానరహ, ఆమె లోపల ఉన్నటువంటి హృదయస్థానము మర్మస్థానం ఏదో దానిని ఉత్కృత్య గోరుతో గిల్లి వేసి అవతలికి దాటిపోయినాడు. సపపాత, అది సముద్రంలో పడిపోయింది సింహిక. ఈమె పేరేమి సింహిక. ఇందాక ఆమె స్త్రీయే, ఇప్పటి ఆమె స్త్రీయే. ఇందాకటి ఆమె సురస, ఈమె పేరు సింహిక. మనకు వేదములలో శాస్త్రములలో చెప్పబడిన కర్మలు 2 రకములు. కొన్ని కర్మలు చేయవలసినది అని చెప్పిన కర్మలు, వీటికి విహిత కర్మలు అంటారు. కొన్ని కర్మలు చేయరాదు అని నిషేధించిన కర్మలు, వీటికి నిషిద్ధ కర్మలు అంటారు. విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు 2 రకముల కర్మలు. విహిత కర్మలు చేయాలి, చేయకుండా మానకూడదు, వాటిని పాడు చేయకూడదు, అవి చేస్తూ బంధింపబడకుండా ఉండేలా చేయాలి, అది స్వరస. ఈ కర్మలు నిషిద్ధ కర్మలు, ఇవి చేయకూడదు, వాటిని వెంటనే అక్కడికక్కడ వదిలేయాలి. సింహికను చంపేశాడు, స్వరసని చంపలేదు. ఆమెలోంచి దూరి ఆమెను వదిలేశాడు. దీనిలో ఏమి కనిపించింది? మొదటి దానిలో ధృతి అంటే ధైర్యం కనిపించింది, కొండ మీద నిలబడి సముద్రం దూకుతానడంలో. రెండవ దానిలో ఏమి కనిపించింది? దృష్టి కనిపించింది, సీతా అన్వేషణమే ప్రధానమైన కర్తవ్యము. మూడవ దానిలో ఏమి కనిపించింది? మతి, బుద్ధి కనిపించింది. నాలుగవ దానిలో దాక్ష్యం, దాక్ష్యం అంటే చేయదలుచుకున్న పనిని నిర్భయముగా చేయగలుగుట, సమర్థత. ఇది ఉండాలి మనకి. మనకు చేయకూడని పనులు చెబుతారు పెద్దలు, ఏనాయనా ఇది మంచిది కాదురా, ఇది చేయకు అని చెప్తారు. కానీ మనకు అలవాటు అయిపోతాయి, వ్యసనములవుతాయి, వాటిని మానలేము. మానేదామనే ఉంటుంది కానీ మానలేము. అది మానడానికి దాక్ష్యం ఉండాలి, పని చెయ్యాలి అంటే సామర్థ్యం ఉండాలి. అటువంటి సామర్థ్యం ఉంటేనే కానీ దీనిని చంపలేం. కాబట్టి నిషిద్ధ కర్మని హింసించు. సింహిక, ఆమె పేరు సింహిక. సింహిక అంటే సింహ, హింస తిరగబడితే వచ్చింది. హింస తిరగబడితే సింహ వచ్చింది, మెటాథిసిస్ అంటారు, అంటే వర్ణ వ్యత్యయం. ఈ హింస అనే పదం అటించుడు తిరగబడితే సింహ అయింది. కాబట్టి సింహం అంటే ఏమి? హింసించేది. మనల్ని హింసించేవి నిషిద్ధ కర్మలు. మన ఆత్మని, మన మనస్సుని, ఇంద్రియములను పాడు చేస్తాయి. చేయకూడదన్న పనులు చేస్తే కనుక చేయడం మానేసి వెంటనే వాటిని అక్కడికక్కడ వదిలేయాలి. విహిత కర్మలు ఆచరించాలి, నీవు బంధింపబడకూడదు. మధ్యలో కలిగిన సిద్ధులేవైనా కలిగితే వాటికి వశపడకుండా, లోపపడకుండా గమ్యమును చేరటానికి ఏకతానమైనటువంటి దృష్టిని దాని మీద నిలపాలి. మొట్టమొదటి దీనిని దాటగలనా అని భయపడకుండా దాటడానికి తగిన ధృతి ఉండాలి. 4 కలిగి ఉండి అవతలి ఒడ్డుకి దాటాడు ఆంజనేయ స్వామి. ఎవరికైనా తమ తమ కార్యములలో ఈ 4 ఉంటే తప్పకుండా విజయాన్ని చెందుతారని సముద్రాన్ని అవతలొడ్డుకి చేరిపోయిన తర్వాత స్వామికి అక్కడ ఒడ్డున ఉన్నటువంటి ఒక పర్వతం మీద దిగాడు. మళ్ళీ శరీరాన్ని సంక్షేపించేశాడు. ఏ మాత్రము ఆయాసపడకుండా, అనిశ్వసన్, నిట్టూర్పు కూడా గట్టిగా తీయకుండా, కపిహి ఆంజనేయుడు తత్ర పర్వతమందు నగ్లాని మధిగచ్చతి, ఏమి బడలిక లేకుండా నిలబడ్డాడు ఆ కొండ మీద స్వామి. అంక చేరాడు స్వామి. రేపు చూద్దాం తరువాతి కథ. తర్వాత ఎల్లుండితో సమాప్తం చేసేసుకుందాం.